బాగున్నారా సార్? మెట్లెక్కి వచ్చారు? మెట్లెక్కే 5 కిలోమీటర్లు ఈ రోజు కేబీఆర్ ఫుల్ రౌండ్ రన్నింగ్ చేసి అక్కడ కుక్క లాస్ట్ యోగా సెంటర్ దగ్గర ఈత కొడతా ఉండేది, అంత కొంచెం వాడుకొని. ఏంటి రాగి ముద్ద సంకటి? రాగి ముద్దతో సంగటి అంటాం మేము రాయలసీమలో. అంత రైస్ వేసి ఇంత పిండేసి ఇట్లా అంటే సంగటి అంతే. కామెంట్స్ లో నాకు బాగుంది అని ఎంతమంది పెడతారు, పాపం పెట్టే అవసరం కూడా లే. నాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఏం లేదు, నేను చెప్పేసి వెళ్ళిపోతాను. నేను చెప్పాగా యాక్చువల్గా మీ అమ్మమ్మ కూడా చెప్పింటారు అప్పుడు తీరా. ఇప్పుడు ఈ డయాబెటీస్ అనేది ఓ పెద్ద మహమ్మారి అయిపోయింది సార్. డయాబెటీస్, రైస్, మిల్లెట్స్, రివర్స్ ఇట్లాగా. అదే మీరు అది కంప్లీట్ చేసి ఇది కూడా వచ్చేస్తుంది. రాగిజావతో స్టార్ట్ చేసి 4 గ్లాసులు తాగేసి బాడీని ఉతికేయాల. అసలు డిప్రెషన్ లేను ఎవరు సార్? అందరికి డిప్రెషన్ ఉంది. డిప్రెషన్ లేనోడు ఎవరంటే ఆ జూబిలీ చెక్ పోస్ట్ లో అడుకుంటారు చూడు, ఆ 10 రూపాయలు ఎవరు నచ్చారు అబ్బా. పంచడము, మన దగ్గర ఉండేది తినడం, పక్కన పెడితే పక్కన వాడి దగ్గర లాక్కొని తినడం కదా సార్. ఇప్పుడు వెగటు వచ్చే వరకు పొట్ట నిండిపోయింది, ఆకలి లేదు, వాడు ఆకలితో ఉన్నాడు, వాడు ఇష్టపడతాడు, చూస్తాడు, ఇట్లా నీ తృప్తి అయింది అయినా ఇవా. మరి ఒబెసిటీ కోసం చాలా పెద్ద యుద్ధాలే జరుగుతున్నాయి కదా. ఒబెసిటీ బరువు తగ్గాలంటే అసలు అది ఏం తినకూడదు. అసలు ప్లేట్ చూస్తే అసలు ఏముండట్లా ప్లేట్లో, డైటీషియన్స్ చెప్పే ప్లేట్లో. అందుకే అండి మీరు ఎక్స్పీరియన్స్ కావాలా సార్. ఇప్పుడు మరి ఏదైనా కూర చేసుకోవాలంటే ఆయిల్ అనేది మనకు కావాలిగా. గ్రౌండ్ నట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, నువ్వుల నూనె, ఇలాంటి చాలా ఉన్నాయి. కొబ్బరి నూనె టాప్ అండి, కొబ్బరి నూనె చూసుకోండి. నమస్తే, వెల్కమ్ టు డిఆర్కే హెల్దీ లైఫ్ స్టైల్ విత్ లక్ష్మి. సో మన జీవన విధానం ఎలా ఉండాలి, ప్రకృతితో అనుసంధానంగా మనం ఎలా జీవించాలి, ఇక న్యాచురల్ వే ఆఫ్ లివింగ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రకృతివనం ప్రసాద్ గారు. సార్ నమస్తే అండి, బాగున్నారా సార్? మెట్లెక్కి వచ్చారు? మెట్లెక్కే 5 కిలోమీటర్లు ఈ రోజు కేబీఆర్ ఫుల్ రౌండ్ రన్నింగ్ చేసి అక్కడ కుక్క లాస్ట్ యోగా సెంటర్ దగ్గర ఈత కొడతా ఉండేది, అంత కొంచెం వాడుకొని. నా 6 ఎక్సర్సైజ్ చెప్పా కదా, మొత్తం బాడీకి 6 ఎక్సర్సైజ్లు డాక్టర్ శ్రీనివాసన్ అనే గొప్ప మహానుభావుడు చెప్పినాడు. డాక్టర్ శ్రీనివాసన్ బెంగళూరు. బాడీకి మొత్తం 7 ఎక్సర్సైజ్లే, 30 ఏళ్ళ నుంచి అవే ఎక్సర్సైజ్లే అని చెప్పేది. సీరియస్ ఉండే సర్జరీలు చేసినాడు, 4 గంటలు చేసే సర్జరీ 1.5 అవర్లో చేస్తాడు, హిప్ రీప్లేస్మెంట్. ఎక్స్రే కూడా అవసరమైతే తప్ప వద్దంటాడు. మహానుభావులు. ఆయన ఎవరు తీసుకుపోయినా నడుము నొప్పి, సర్జరీ, మొకాళ్ళు రీప్లేస్మెంట్ అనే వాళ్ళని చాలా మంది తీసుకుపోతే 100కి 95 మందికి ఎక్సర్సైజ్ చేయాలి. సార్ ట్యాబ్లెట్ ఎక్సర్సైజ్ చేయాలి. ఎప్పుడు రమ్మంటారు? 3 months తర్వాత రండి. 3 months తర్వాత పోయి సార్ తగ్గలేదు సార్, ఎక్సర్సైజ్ చేసినారు రండి సార్, కొన్ని రోజులు చేశారు, ఎక్సర్సైజ్ చేయాలి. వాడికి ఏమేమో చెప్పి ట్రై చేసి ఆపరేషన్, ఎందుకంటే అప్పటికి 3 డాక్టర్లు ఆపరేషన్ చేయాలని చెప్పింటారు అనుకుందాం. ఆయన మంచి డాక్టర్ కాబట్టి ఈయన దగ్గర చేయించుకుందాము అనుకొని వస్తాడు. కానీ దానికి సర్జరీ కాదు, ఎక్సర్సైజే గట్టిగా చెప్తాడు అంతే. ఇప్పుడు మా స్ట్రెంగ్త్ అంతా ఏం లేదండి, రైట్ పీపుల్ దగ్గర వాళ్ళు చెప్పిండే అర్థం చేసుకొని మనం ఎక్స్పీరియన్స్ చేసుకొని అరే బాగుంది అని జనాలకు చెప్పేయడం. లక్కీలీ ఈ యూట్యూబ్లో వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి చెత్తా చెదారము, మంచి చెడ్డ అన్నీ కలిపి ఉంటాయి. మన విషయం అంతా వాళ్ళు ఎదుటి చెప్పే దాంట్లో ట్రూత్ ఎంతవరకు ఉంది, దీంట్లో కమర్షియల్ యాంగిల్ ఉందా లేదా, వాడి ఎక్స్పీరియన్సా లేదో వేదాల్లో ఉంది అని చెప్తా ఉన్నాడా, వీడు పొట్టని తీసుకొని మీరు పరిగెత్తండి అని చెప్తా ఉన్నాడా. అప్పుడు కరెక్ట్ గా ఎదుటివాడికి అరే చేద్దాంరా అనిపిస్తుంది. ఇప్పుడు నా స్పెషాలిటీ ఏమంటే, నేను కొంతమంది సోకాల్డ్ గురువులు అనుకునే వాళ్ళతో తిరిగినా. నేను ఎవరికి గురువు కాదు, నాకెవరు గురువులు లేరు, నేను ఎవరికి శిష్యుడు కాదు, నాకెవరు శిష్యులు లేరు. కొన్ని ఎక్స్పీరియన్స్లు ఏదో చెప్పాలని మీరు అడుగుతా ఉండరు ఫోన్ చేసి, అందుకని వస్తా. నేను చేసి వస్తానని ఎవరికి అడగను. అది కూడా ఏదో మిస్ అయిపోతే చాలా స్వామి అనుకుంటా. మీలాంటి వాళ్ళు పట్టుబట్టి ఎక్కడ వస్తా ఉండరు, ఎప్పుడు వస్తారు అని అడిగి వస్తారు. కాబట్టి ఆ చెప్పే ప్రాసెస్లో ఏమైనా ఉపయోగపడుతుందేమో అని సింప్లిఫై చేస్తా. నేను కూడా సింప్లిఫై చేసుకునే వాడతా. నేను 14 రకాల కషాయాలు ఎవరైనా చెప్పినారనుకోండి, 13 ట్రై చేస్తా, 12 ట్రై చేస్తా, 1 ట్రై చేస్తా. అసలు ట్రై చేయకుండా పరిగెత్తి నా రాగి ముద్ద సంగతి తినేసి బాగానే ఉంది అనుకున్నాను అనుకో, ఆ ఎక్స్పీరియన్స్ చెప్తా. అదే కదా ఇంపార్టెంట్. ఏంటి రాగి ముద్ద సంకటి? రాగి ముద్దతో సంగటి అంటాం మేము రాయలసీమలో. అంత రైస్ వేసి ఇంత పిండేసి ఇట్లా అంటే సంగటి అంతే. దానికి 1000 ఉంటాయి
ఛానల్స్ ఎట్ట రాగి ముద్ద చేయాలని. అవును. ఇంత రైసో ఇంత అరికెలో ఇస్తే ఇంకా మంచిది. అరికెలు సాంబార్ బిట్టి హై ఫైబర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ నీళ్లు పోసి అది ఒక 20 నిమిషాలు అరగంట ఉడికిపోతాయి కదా. ఆ నీళ్ళు ఎక్స్ట్రా ఉంటాయి కదా, ఆ నీళ్లు తీసుకునే వరకు రాగి పిండిని పోసుకుంటా కర్రతో తిప్పుతా ఉంటే ముద్ద రెడీ. దాన్ని తీసుకొని వేడిగా మంచిగా కందిపప్పు పులుసో నూనెంకాయో ఇంకోటి వాట్ ఎవర్ బాగా నెయ్యి వేసుకొని ఫుల్ గా తినేసి అయిపోయింది అంతే. ఆ రోజుకి ఏం అవసరం లే, ఏ పూటైనా తినొచ్చు. అది ఏ పూటైనా తినొచ్చు. మంచి ఫుడ్ ఏ పూటైనా. ఇవన్నీ హంబగ్గండి, మీరు ఎక్స్పీరియన్స్ చేసుకోండి. ఈవినింగ్ తర్వాత తినద్దు అంటాం. ఎందుకు? ఈవినింగ్ తర్వాత మీకు ఆ సర్కేడియన్ రిథంలో మైండ్ అండ్ బాడీ రెండు రెస్ట్ పోతాయి. అప్పుడు మీరు ఇంత ఫుడ్ 11కు 12కు బిర్యానీలు తిని ఫ్రిడ్జ్ లో ఉండేటివన్నీ తీసి అవన్నీ వేడి చేసి వేస్ట్ అయిపోతాయని పొట్టలో వేసి ఏడుస్తుంది. అప్పుడు రిపేర్ చేసుకుంటుంది బాడీ. బ్రెయిన్ లో టాక్సిన్స్ రిపేర్ చేసుకుని స్పాంజ్ లాగా అవన్నీ వేరేటన్ని మూవ్మెంట్ లో పోతాయి. టాక్సిన్స్ స్వెట్ వీటిలో బ్రెయిన్ లో ఉండే టాక్సిన్స్ అన్ని నిద్రలోనే క్లీన్ అవుతాయి. బ్రెయిన్ లో టాక్సిన్స్ అంతే కదా. లోపల ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది కదా, అవి కూడా రిలీజ్ అవుతాయి కదా. లోపల ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది కదా, ప్రతి సెల్లు వదిలేస్తుంది కదా. ప్రతి సెల్లు ఒక లైఫే. మనిషి ఒక ఎంటిటీ అనుకుంటే వాని లోపల ఉండే 70 ట్రిలియన్లో 60 ట్రిలియన్లో 50 ట్రిలియన్లో సెల్స్ అన్నీ ఉంటే కూడా ఇంటెలిజెన్స్. ప్రతి సెల్లు ఆక్సిజన్ తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది, దాంట్లో ఏదో ఫైటింగ్ జరుగుతుంది, ఇంకేదో వదులుతుంది. ఏమో అంత సైన్స్ నాకు తెలియదు, కానీ ఆ వ్యర్థాలు కూడా వదులుతూ ఉంటుంది. అవే కదా మనకు స్వెట్ రూపంలో వస్తాయి, యూరిన్ రూపంలో, మోషన్ రూపంలో, రకరకాల రూపంలో వస్తూ ఉంటాయి. అంటే బ్రెయిన్కి రెస్ట్లో రాత్రి పడుకునేటప్పుడే మనం ఏదన్నా టేబుల్ మీద స్పాంజ్తో ఎట్లంటే వాటర్ లాగేసుకునేట్లు ఆ టాక్సిన్స్ అండ్ బ్లడ్ లోపలికి ఫ్లో అయితే ఆ టాక్సిన్స్ అన్నింటినీ బయట తీసుకొని వస్తూ ఉంటుంది. లోపల సరే ఆ ఫ్లూయిడ్లో ఉండే రిలీజ్ అయ్యి టాక్సిన్స్ అన్ని బయటకు పంపిస్తారు నిద్రలో. సో రాత్రి ఓ 4-5 గంటలు బాగా నిద్రపోగలిగితే ఫ్రెష్ ఉంటాం. అది 11, 12, 1 గంట వరకు మీరు 11, 12 గంటలకు తిని 10 గంటలకు తిని దాన్ని ఏం డైజెస్ట్ చేయాలని మళ్ళీ బ్రెయిన్ పనిచేస్తుంది. అది నాన్ వెజ్జా వెజ్జా అంటే ఇది అన్ని చూసుకొని పాపము ట్రై చేసి బ్రేక్ డౌన్ చేసి అవన్నీ చేసే కాడికి అమ్మమ్మలు ఇంట్లో అన్ని ఎత్తి పెడతారు కదా. రాత్రి 11 వరకు ఎత్తి పెట్టి పడుకునేట్లు పాపం అది చేసినప్పటికీ కోవని సౌండ్ వస్తుంది 2 గంటలకి. ఎప్పుడు పడుకునేది అది? అదే లోపల మళ్ళా మార్నింగ్ సన్లైట్ డిస్టర్బెన్స్, ప్రాపర్ నిద్ర లేదు. అందుకని సర్కేడియన్ రిథమ్ను ఫాలో అయ్యి 6 గంటలకు క్లోజ్ చేయండి. సార్ 6 గంటలకు వీలు కాదంటారు, 5కే తినండి, 4కే తినండి. ఓ 2 రోజులు కంట్రోల్ చేసుకోండి. అబ్బా రాత్రిపూట తినకుండా నీళ్ళు తాగండి. రాత్రి నాకు ఆకలి వేసింది, నేను ఒక్క పూటే తిన్నా. నిన్న సాయంత్రం 4కు తిన్నా. 7:30 పడుకుంటా ఉంటే ఆకలిసి ప్లీజ్ అడిగింది. సారీ మాని గ్లాస్ నీళ్ళు తాగి పడుకున్నా. పొద్దున్న లేసి 6 కిలోమీటర్ పరిగెత్తినా. కానీ ఆకలిసినప్పుడు తినకపోతే కడుపులో మంట, యాసిడిటీ. అది వెరీ సింపుల్ అండి. లాజికలీ అసిడిటీ ఉండే వాళ్ళకి, అల్సర్లు ఉండే వాళ్ళకి లోపల పొట్టలో గట్ మ్యూకస్ మెంబ్రెయిన్ ఉంటుంది కదా, లోపల పొర జగటలాగా ఉండే పొర ఉంటుంది. అది డ్యామేజ్ అయిన వాళ్ళకి కరెక్టేనేమో టు సమ్ ఎక్స్టెంట్. అది ఎంత డ్యామేజ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఎక్కువ డ్యామేజ్ అయిన వాళ్ళకి యాసిడ్ వచ్చి పడే కొద్దికి మళ్ళీ ఎరోషన్స్, పుండ్లు పడతా ఉంటాయి. మీరు కింద పడి దెబ్బ తగిలి ఉంటుంది, దాని మీద మళ్ళా గోకితే చిరాకు పుడుతుంది కదా. అట్లా యాసిడ్ లోపల డ్యామేజ్ అయి ఉంటుంది అనుకుందాం. వాళ్ళకి తినకుండా పోతే మళ్ళా ఆకలి అయినప్పుడు యాసిడ్ రిలీజ్ అయితే మళ్ళీ అక్కడ డ్యామేజ్ అవుతా ఉంటుంది. కాబట్టి ఆకలి అని అనిపిస్తా ఉంది అంటేనే మీరు ఏదో ఒకటి తినేయాలి. అనిపించినగా తినకూడదు. అసిడిటీ ఉండే వాళ్ళకి, అల్సర్ ఉండే వాళ్ళకి. నార్మల్ పీపుల్కి ఏం కాదు. ఏ జంతువైనా ఆకలి అయినాకనే కదా వేటాడేది. మన అమ్మమ్మలే చూసుకో, పెద్దవాళ్ళు చూసుకోండి. దేవుడి పూజ అంటారు, 11, 12, 1 గంట అవుతుంది. అది చేసి ఎప్పుడో అందరికి పెట్టి అమ్మ అని అప్పుడు తింటారు కదా. ఏమైంది వాళ్ళకి? అంటే వాళ్ళు అట్లే చేసి డ్యామేజ్ చేసుకుంటే ప్రాబ్లమే. కానీ వాళ్ళు ఫిట్గా తిని ఆ మ్యూకస్ మెంబ్రెయిన్ డ్యామేజ్ కాకుండా ఎప్పుడో వారానికి 1 రోజు, వారంలో 2 రోజులు ఉపవాసం ఉండి ఆ జ్యూసెస్ అన్నిటికీ అలవాటు చేసి ఇప్పుడు పెట్టము అంటే అది ఆగిపోతుంది. ఓ రోజు చూస్తుంది, కొంచెం ఇస్తుంది, లేదా మన నీళ్ళు పోస్తే అయిపోయా, వాటర్ తాగండి అంతే, ఇంకేమక్కడే. సో అట్లా అలవాటు అయిపోయింది కాబట్టి ఏకాదశికి వాళ్ళు ముందే తెలుసు ఏకాదశికి తినకపోయినా ఆకలి ఉండదని. అట్లా ఆ డ్యామేజ్ అయిండే వాళ్ళకి జాగ్రత్త. లేకపోతే మాకంతా నేను పెద్ద డ్యామేజ్ చేసుకొని ఎండోస్కోపీలు చేయించుకొని నాయన అన్ని మందులు తిన్నా. ర్యాంటిడిన్, సిమిటిడిన్ ఎప్పుడు 86 నుంచి 81, 82 నుంచి గ్యాస్ట్రిక్ ప్రాబ్లము.
అది రైస్ తింటే ఎక్కువ అయిపోయేది, ఉమ్. అరటిపండు తింటే ఎక్కువ అయ్యేది. ఆ, మా నాన్న అరటిపండు తినడం మంచిదేనేవాడు, అవును. తింటా ఉండేవాడిని ఎక్కువ అవుతానే ఉండే. ఉమ్. ఏది తొందరగా డైజెస్ట్ అయిపోతుందో దాంతో ఎక్కువ ప్రాబ్లం వస్తుంది అసిడిటీ ఉండే వాళ్ళకి. అయ్యో. మీకు చిన్నగా గ్లూకోజ్ రిలీజ్ అయ్యి ఉమ్. బ్లడ్ లో 5 to 6 grams ఆఫ్ గ్లూకోజ్ ప్రజెంట్ అయితే అది బర్న్ అయ్యి మీకు ఎనర్జీ ఇస్తా ఉంటే మళ్ళీ బ్రెయిన్ నీకు ఫుడ్ కావాలని అడగదు, అందుకని జ్యూసెస్ రావు. ఉమ్. అందుకని నేను చెప్పేది మీరు ఓపిక్గా రాగి ముద్దను ఉమ్. 4 జొన్న రొట్టెలో ఉమ్. నిదానంగా 7 నుంచి 8 వరకు తినండి. ఉమ్. అన్ని గుగ్గిళ్ళు తినండి, ఉమ్. బఠానీలు, శనగలు, పెసలు, ఉమ్. గుళ్ళో పెడతారు కదా గుగ్గిళ్ళు, అవును. మంచి ప్రోటీన్, భిన్న అరగవు. ఉమ్. ఒక అంత ఆకుకూర తినండి, ఓ సీజనల్ ఫ్రూట్ తినండి, ఒక పల్లి లడ్డు తినండి, ఉమ్. ఒకసారి నువ్వుల లడ్డు, ఒకసారి కొబ్బరి లడ్డు ఏదో తినండి. ఉమ్. ఫుల్గా తినండి, ఉమ్. ఓపికగా తినండి, ఉమ్. నమిలి తినండి, ఉమ్. కింద కూర్చొని తినండి, ఉమ్. ఒకే మీల్ తినండి. ఉమ్. అప్పుడు యోగి అవుతారు. ఒకే మీల్. ఒకే మీల్ పొలం తినండి, ఆ. సాయంత్రం మీకు కక్కుర్తి పడి ఉమ్. తింటే తినండి, లేకపోతే ఒక మీలే చాలు. ఉమ్. సాయంత్రం అమ్మో ఉమ్. నేను ఎందుకంటా అంటే కక్కుర్తి పడి అని, ఆ. నేను కూడా కక్కుర్తి పడి తింటా ఉండా సాయంత్రం ఉమ్. 2 సార్లు, పొద్దున సాయంత్రం. ఉమ్. పొద్దున్న తిన్నప్పుడు ఏమనుకుంటానంటే ఇంక అవసరం లేదురా స్వామి, తృప్తి అమ్మా ఈ రోజు మా ఇంట్లో తింటే. ఉమ్. ఇక్కడ బయట హోటల్లో ఇడ్లీ, విజయవాడలో పునుగులు గినుగులు కాదు. తింటారా సార్? ఎప్పుడు బయట పోయినప్పుడు ఇంకా తినాలి కదా. బ్రేక్ఫాస్ట్ అసలు ఏం చేస్తారు? నా డే స్టార్ట్ అయ్యేది రాగి జావ అండి. ఉమ్. ఎక్కడ పోయినా ఈ బయట దేశాలకు పోయినా రాగి పిండి తీసుకుపోతా, ఉమ్. రాగి పిండి నీళ్ళలో కలిపేస్తా, చన్నీళ్ళల్లో వంటలు లేకుండా కరిగిపోతుంది. వేడిగా మసలి నీళ్ళలో ఈ లిక్విడ్ పోసి తిప్పుతా ఉంటే రాగి జావ రెడీ, అంతే. అందుకే నేను చెప్పేది సింపుల్ అన్నాడు ఆయన. రాగి జావ ఎట్లా చేయాలి, నా భార్య చేయలేదే అని ఏడసద్దు అంటాడు ఆయన. మీరు చేయండిరా. మేము చాలా రకాలుగా తీసుకుంటాం అసలు ఆ రాగి జాముని. దానికోసం యూట్యూబ్ అంతా సెర్చ్ చేస్తుంటాం. అంత సెట్ చేసి మీకు అంత టైం ఉండి మీ జీడిపప్పులు కలిపి ఆల్మండ్స్ వేసి రకరకాలుగా చేస్తే చేయండి. బట్ నేను చెప్పేది క్వాంటిటీ ఈజ్ ఇంపార్టెంట్. మీరు క్వాంటిటీ ఉండాలంటే పల్సగా ఉండాలా, డబడబా లోపలికి 4 గ్లాసులు వెళ్ళిపోవాలా. అప్పుడు లోపల మీ డియోడినం ఉంటుంది కదా, దాన్ని మొత్తం అట్లా పోయి ఉండి ఈ కాల్షియం హైడ్రోక్లోరిక్ యాసిడ్ తో రియాక్ట్ అయ్యి కాల్షియం క్లోరైడ్ అవుతుంది. అది ఆల్కలైన్, అంటే మీరు జలసులు తాగిన ఎఫెక్ట్ వస్తుంది. చిన్నగా పుండు బాగుంటుంది. ఎన్ని రోజులు పడుతుంది? చిన్నగా ఉండే వాళ్ళకి 1 వీక్, కొంచెం ఎక్కువ అల్సర్లు ఉన్నాయి అని చెప్పి మీకు ఆపరేషన్ వరకు పోయిన వాళ్ళకి మేబీ 1 month to 3 months మీ డే షుడ్ స్టార్ట్ విత్ రాగి జావ. 3 గ్లాసులు 4 గ్లాసులు. అబ్బా 3 గ్లాసులు ఎట్ట సార్ తాగేది అంటారు. 2 లీటర్లు కూల్ డ్రింక్ తాగుతారు. కొంతమంది మహానుభావులు 6 బాటలు బీర్ తాగుతారు. కొంతమంది మహానుభావులు గొప్ప అని చెప్పుకుంటా ఉండేవాళ్ళు. 4 గ్లాసులు రాగి జావ తాగాలంటరా నాయన. 4 గ్లాసులు నీళ్ళ బదులు తాగండి. చాలా మంది ఏం చెప్తారంటే సార్, ఇప్పుడు రాగి జావ తాగాం మాకు వేడి చేసిందని చెప్తారు. చాలా మంది చెప్తారు. అసలు అది ఏంటి? అది నాకు అర్థం కాదు. ఏమంటే కర్ణాటక స్టేట్ మొత్తం రాగులే కదా, వాళ్ళు కూడా 5 కోట్లు 6 కోట్లు 7 కోట్లు ఉన్నారు కదా, వాళ్ళందరికీ వేడి అయిపోయిందా? వాళ్ళు రాగి ముద్ద, రాగి పురుగులు, రాగి దోశ, రాగి ఇడ్లీ, అంతా రాగిలే, మొత్తం పంట వాళ్ళు రాగిలే. ఒబిసిటీ వాళ్ళకి తక్కువ చూడు. ఎందుకు విజయవాడకి ఎక్కువ ఉంది? ఎక్కువ రైస్ తిని 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 అయిపోయింది. ఇంకోటి ఏమంటే పైల్స్ వస్తాయి రాగులు తింటే అని అంటారు. ఒరే నాయన, విజయవాడ వల్ల అసలు రాగులే తెలియదు కదా పెద్దగా, ఇప్పుడు తెలిసేమో. మరి వాళ్ళకందరికి పైల్స్ ఎందుకు వచ్చాయి? పైల్స్ క్లినిక్లు ఆడేందుకు ఉన్నాయి? విజయవాడలో ఎక్కువ ఉన్నాయి కదా. రైస్ తో ప్రాబ్లమ్స్ వస్తాయి, భిన్న అరిపియో ఫుడ్ తో ప్రాబ్లమ్ వస్తాయి, మీరు కెమికల్స్, ప్రిజర్వేటివ్స్, ప్యాకెడ్ ఫుడ్ తో ప్రాబ్లం వస్తుంది. కానీ రైస్ అనేది మన పూర్వీకుల నుంచి ఉంది కదా, మన జీన్స్ లో ఉంది కదా, మన డిఎన్ఏ కి రైస్. అదే ఇప్పుడు పూర్వము అంటే ఎంత? 50 ఏళ్ళ, మనకు తెలిసింది 50 ఏళ్ళు. నెల్లూరు జిల్లాలో మిల్లెట్స్ రీసెర్చ్ స్టేషన్ ఉంది. 30 ఏళ్ల ముందు ఎప్పుడో పెట్టినారు. అంటే కూరలు, సామాన్లు, దాని రీసెర్చ్ స్టేషన్ ఉంది. ఈ ప్రాజెక్టులు, ఈ నాగార్జున సాగర్లు, శ్రీశైలం రాకముందర చాలా ఏరియాల్లో రెయిన్ ఫీడ్ క్రాప్సే. రెయిన్ ఫీడ్ కి మిల్లెట్సే పడతాయి. అది రాగులు, జొన్నలు, సజ్జలు కూడా మిల్లెట్సే. కొర్రలు, ఆరికలు, సాములు, కొన్ని ఏరియాలు కొన్ని 10 రకాలు ఒకే దగ్గరే పండించరు. అవి వర్షానికి ఏవి పండుతాయో, ఆ గడ్డి ఏది పశువులకు ఇంపార్టెంటో, ఏవి 2-3 వర్షాలకు కూడా పండుతాయో, ఏవి ఎత్తిపెట్టుకుంటే ఎలకలు, ఫంగస్లు, బ్యాక్టీరియాలు డ్యామేజ్ చేయకుండా ఉంటాయో, ఇంత బ్యూటీ ఉంది కాబట్టి అవే ఉన్నాయి. మన పూర్వీకులు అనేది మనం మాట్లాడుకునేటివన్నీ 50 ఏళ్ళే అండి. ఇప్పుడు నేను చెప్పేది 100 ఏళ్ళు, 150 ఏళ్ళు. జెనెటికల్ గా మార్పు మన బాడీ కావాలంటే 100 ఏళ్ళు పడుతుంది కదా. మనం ఎంతసేపు మా పెద్దోళ్ళు అంటే మీ అమ్మ, మీ అవ్వ తినేది మాత్రం చెప్తారు. వాళ్ళమ్మ ఏం తిన్నారు?
హంటర్ గ్యాదరర్స్ గా ఉంటే ఇప్పుడు ఏం తిన్నారు? ఓకే, అంత దూరం పోవద్దులే. 50 ఏళ్ళ ముందర ప్రతి ఒక్కరిని 60 ఏళ్ళు అడగండి, మేము చిన్నప్పుడు అరికెలు తిన్నాము, మేము చిన్నప్పుడు జొన్న రొట్టెలు పాది, మేము రాయముద్ద తిన్నాం, మేము సద్దలు తిన్నాం. ఇప్పుడు కూడా రాజస్థాన్ అంతా సజ్జ రొట్టెలు, ఇంత మందం సజ్జ రొట్టె, ఇంత గూడు బెల్లం వేసుకొని పిసుకొని ఇన్ని పప్పులు బఠానీలు పెట్టుకొని తింటారు. మంచి ప్రోటీన్, సూపర్ ఫుడ్. సో మనము పెద్దోళ్ళు అనేదంతా మన నాలెడ్జ్ అంతా 50 ఏండ్లే. వెరీ షార్ట్ మెమరీ మంది. స్వీట్ షాపుల్లో కూడా సజ్జ బూరెలు అవన్నీ అమ్ముతున్నారు. అవన్నీ మంచిదే, తినండి. బట్ మీరు కొనుక్కొని ఒకటి ఎక్కడ తింటారు ఎక్కువ? మీరు ఇంట్లో చేసి బాగా ఫ్రెష్గా అక్కడికక్కడే చేసి, మీరు ఆ షాపులో నిజంగానే రాగులు పూర్తిగా ఉన్నాయా, లేదా బియ్యం పిండి కొంచెం కలిపినారా? ఆ బియ్యం రూపాయి అండి ఫ్రీ, రాగులు 50 రూపాయలు, సో సజ్జలు 40 రూపాయలు 50 రూపాయలు. సో ఎంత కలుపుతారో తెలియదు కదా. సో అందుకని మీరు రాగులు తీసుకొని పిండి పెట్టించుకోండి, మీరు సజ్జలతో పిండి, మీరు జొన్నలతో పిండి. సింపుల్ కదా. ఇంత బిజీగా ఉంటారు కదా, చాలా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. మీకోసం మీరు అరగంట టైం పెట్టి మంచి మామిడి పళ్ళు, మంచి జామకాయలు, 1 గంట కేబీఆర్ పార్క్, ఏదో ఒక అరగంట పిల్లలతో ఆడుకోవడం, ఒక 2 నిమిషాలు సన్సెట్ చూడడం, ఏమీ ఆలోచించకుండా మీరు తిరుమలకి పెద్ద రికమెండేషన్తో పోయి అరగంట సేపు దేవుని ముందు కూర్చుంటే వచ్చే సాటిస్ఫాక్షన్, అట్లా డాబా మీద పోయి ఆ సూర్య భగవానుడు సన్ రైజ్, సన్సెట్, ఆ కొంగలు పోవడము, ఆ వర్షం పడతా ఉంటే నానడము, సైలెంట్ గా మీరు ఏదో ఊహించుకోకుండా ఏదో అయిపోవాలా, సూర్య భగవానుడు నాకేమైనా చేయి స్వామి అవన్నీ వదిలేసి సూర్య భగవానుడు కూడా వెళ్ళిపోతాను ఒకసారి, నాకేదో చేసుకోవాలి కోరికలే. వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా పోయి సైలెంట్ గా ఉండేవాడు హ్యాపీగా వస్తాడు. నువ్వు ఈ కోరికలు ఉండేవాళ్ళు చూడండి, ఎంతసేపు ఉన్నా ఇంకా కోరిక, మళ్ళా రేపు పోతారు, మళ్ళా క్యూ ఆఫ్ చేస్తారు, మళ్ళా విఐపి అంటారు, మళ్ళీ అక్కడ గర్భిణీ స్త్రీలు అందరూ వాళ్ళకి వెయిట్ చేస్తా ఉంటే వీడు మళ్ళీ ఆపుతాడు. ఎంత అన్యాయం. నీకు తృప్తి, దేవుడి దగ్గర పోయిన తృప్తి పడాలి కదా. మంచి ఆహారం తింటే అబ్బా చాలా నేను హ్యాపీ. మంచి ఫ్రెండ్ దొరికినాడు, అది బాగా కొంచెం మాట్లాడినావు, అమ్మ బాగుంది అనే ఫీలింగ్ రావాలి కదా. నువ్వు మళ్ళా గంటకి 4 సార్లు దర్శనం చేసుకుని జనాలందరినీ సతాయిచ్చి నువ్వు వీఐపీని చేయొద్దని ఆ ఫీలింగ్ రావాలంటే మీరు మీ డాబా మీదనే ఉండొచ్చు. కొడైకెనాల్కు పోవచ్చు, మీ విలేజ్లోనే పోవచ్చు, కేబీఆర్ పార్క్లోనే పోవచ్చు, లేదు గలగలగలగలా ఉండేదో ఈ సిటీలో సైలెంట్ కూర్చొని కూడా ఆ గాలి టచ్ అవుతా ఉంటేనో ఇంకా సైలెంట్గా అసలు ఏమి టచ్ అయినా ఏమి ఫీలింగ్ లేకుండా అర్జున కృష్ణుడు చెప్పినట్లు అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వ్డ్ అని నువ్వు ఏమనుకుంటాడో అదే నువ్వు అనుకున్నావు అనుకో. ఏం అబ్జర్వ్ చేయాలా? నీకు చల్లని గాలి భలే ఉంది అనుకుంటావు, నువ్వే చల్లని గాలి అనుకో. ఇంకా నీకు చల్లని గాలి అయితే వేడి గాలి అయితే అది కొంచెం అర్థమయ్యేది కష్టమే, ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటా. నేను ట్రై చేస్తా ఉంటా. అబ్జర్వర్ ఇస్ అబ్జర్వ్డ్ అంటాడు ఆయన. అట్లా రైజ్ అవుతా స్టార్ట్ అవుతుంది ఆ డే. అద్భుతం అండి. అరే చాలా మంది నాకు కొంతమంది పెడతారు కానీ చాలా మంది పెట్టరు కదా. కామెంట్స్ లో నాకు బాగుంది అని ఎంతమంది పెడతారు పాపం. పెట్టే అవసరం కూడా లే. నాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఏం లేదు, నేను చెప్పేసి వెళ్ళిపోతా. నేను చెప్పాగా జొన్న రొట్టె నేను తీసుకున్నాను చాలా, అదే మీ ఇంటర్వ్యూలో ఆ తర్వాత నేను చేసుకున్న అలవాటు అది. యాక్చువల్గా మీ అమ్మమ్మ కూడా చెప్పింటారు అప్పుడు. అందుకే మనము ట్రూత్ ఎక్కడుందో ఎక్స్పీరియన్స్ కావాలా. అది మీకు దేవుడే వచ్చి కూడా చెప్పనీయండి, మీరు చేయాలి కదా. కానీ సార్ మీరు అన్నట్లు జొన్న రొట్టె మంచిదే, కానీ జొన్న రొట్టెలు నాన్ వెజ్ తింటున్నారుగా, మరి మంచి చెడ్డ కలయిక అది. అన్ని అట్లే ఉన్నాయి. ఇప్పుడు ఎంత మంచి ఎంత చెడ్డ అనేది అది కూడా చూసుకోవాలా. ఇప్పుడు మీరు పొద్దునంతా టీలు, కాఫీలు, కూల్ డ్రింక్లు, చెత్త, బ్రాయిలర్ కోళ్ళు, చికెన్ లెగ్స్ ఏంటేంటో అన్ని తినేసి రోజు సాయంత్రం నేను తులసి నీళ్ళు తాగుతాను, నేను కొత్తిమీర కషాయం తాగుతానంటే ఏం ఉపయోగం చెప్పండి? అందుకని మీరు చేసేది రన్నింగ్ చేసి ఫిట్ గా ఉండి మీరు కోడి తిన్నా నడిచినా నడుస్తుంది కదా. మీరు ఏమి ఫిట్నెస్ కోసం ఏమి చేయకుండా, కాన్షియస్ గా లేకుండా ఏదో కోరికతో అదేదో వాడండి మీ కాళ్ళలో గుజ్జు పెరగాలంటే మహాబీర విత్తనాలు తింటే అయిపోతుంది అంటే కుసోరు ఉండి అసలు పనే చేయకుండా మహాబీర విత్తనాలు తిని కాళ్ళు బాగా అయిపోతాయా? కామన్ సెన్స్. అందుకనే బుద్ధుడు అనే మహానుభావుడు వచ్చి మీ బుర్ర పెట్టండి రా అన్నాడు 2,500 సంవత్సరాల ముందర. బుద్ధం శరణంగా వచ్చామన్నారు. మన బుర్ర పెట్టాలి కదా. మన బుర్ర పెడితే మన ఎక్స్పీరియన్స్ మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం నేను చెప్పేటప్పుడు ఎవరు ఏమి అట్లే మీరు పాటించద్దండి. 1 వీక్ ఎన్ని రోజులు తాగాలి సార్ రాగి జావా అంటారు.
టీలు కాఫీలు తాగుతానే ఉండరు, కూల్ డ్రింకులు తాగుతానే ఉండరు, సిగరెట్లు తాగుతానే ఉండరు. మ్మ్. రాజా ఒక వారం తాగండి, మ్మ్. బాగుంది అనిపించింది అనుకో, ఎక్స్పీరియన్స్ కాండి. మ్మ్. అప్పుడు మీకు, మీ పిల్లలకి, మీ అమ్మకు, మీ నాయనకి అందరికీ చేయండి. మరి టీలు కాఫీలు మాట ఏంటి సార్? అసలు టీలు కాఫీలు తాగాల వద్దా? ఇప్పుడు వెరీ సింపుల్ అండి. సిస్టము లేకి లాక్కుని వస్తుంది మన వాళ్ళందరినీ. లేని దాన్ని మ్మ్. ఒక డాక్టర్ స్టెథోస్కోప్ వేసుకొని మ్మ్. ఈ టూత్ పేస్ట్ వాడితే మీ పెళ్ళు అట్లయిపోతాయి, మ్మ్. మీ ఎంత సెన్సిటివిటీ పోతాయి, ఇంకా ఇంకా సినిమా యాక్టర్లు పెట్టి అమ్మాయిలు పరిగెత్తి వస్తారు, అంటే స్మెల్ గిల్లు ఏదైనా ఇవన్నీ చెప్పి పనికిరాని వస్తువు కాబట్టి ఆ టూత్ పేస్ట్ అలవాటు చేస్తారు. మ్మ్. 50 ఏళ్ళ ముందు టూత్ పేస్ట్ లేవు కదా, అవును. 50 ఏళ్ళ ముందు లేవు కదా, ఎందుకు వచ్చినాయి? బిజినెస్. మ్మ్. ప్రతిదీ బిజినెస్ చేసేదానికి పాపులేషన్ని ఒక క్రైటీరియాగా తీసుకొని ఏమి చేస్తే ఇప్పుడు రోజు వాడేదానికి ఏం చేయాలి, ఇది వాడు, పౌడర్ వేసుకో, కలర్లు వేసుకో, ప్యాంట్లు చింపుకో, బిస్కెట్ అది, కేకులు చేయి, బర్త్డే చెయ్యి, వాలంటీర్స్ చెయ్యి, ఇది అన్ని సిస్టంలో చూడండి అనవసరం అన్ని పెడతారు. ఎక్కడన్నా ఫ్రూట్ కటింగ్ డే, మన ఫ్రూట్స్ తిన్నాము, రైతులు డబ్బులు వస్తాయి, మనకి ఆరోగ్యం వస్తుంది, సీజనల్ ఫ్రూట్స్ మంచిది, సీజన్ నేచర్ ఇచ్చింది, ఆ నేచర్ ఇచ్చిందంటే మీకు కన్సాలిడేట్ చేసి ఇన్ని న్యూట్రిషన్ దాంట్లో ఉంటుంది, ఆ బెల్లములో మీకు అన్ని న్యూట్రిషన్ ఉంటుంది, దానికే పానకం అంటాము బెల్లము, సమ్మర్లో బెల్లం నీళ్ళు తాగాల సన్ స్ట్రోక్ రాకుండా ఉంటే అని ఎవడన్నా చెప్పినాడా? మరి చెప్పాలి కదా. పాన్ పరాగ్ వేసుకో, ఈ కూల్ డ్రింక్ తాగే ఎనర్జీ వస్తుంది, ఏడొస్తుంది రా స్వామి ఎనర్జీ, ఎందుకు చెప్తారు రా నాయన? మీరందరూ సెలబ్రిటీస్ అంటారు. అరే సెలబ్రిటీస్ ఎవరు? మీ అవ సెలబ్రిటీ, మీ నాన్న నిన్ను భుజాల మీదకి ఎత్తుకించుకొని నిన్ను బయటికి తీసుకుపోయి తిన్నాళ్ళు చూపించి ఆయన సెలబ్రిటీ. నిన్ను మోసం చేసే వాళ్ళు ఎట్లా సెలబ్రిటీ అవుతారు నాయన? ఏం కామన్ సెన్స్ పెట్టుకుంటారు ఆ పిల్లకాయలందరూ. ఏందో గేమ్ ఆడిస్తారు, ఆ గేమ్ ఆడేది కాదు, గేమ్ పేరు మీద నీకు 100 ప్రోడక్ట్లు ఇవన్నీ అమ్మేసి బోర్డులు వేసి, మీకు తెలుసు కదా ఎన్ని కోట్లు ఏమేమి జరుగుతా ఉంటాయి. ఏదైనా క్రికెట్ ఎత్తుకో, ఇంకోటి ఎత్తుకో, ఏమైనా ఎత్తుకో, ఎక్కడ జనాలు వస్తారో వాళ్ళు లాగేసేసి వాళ్ళకు ఇవన్నీ అమ్మిచ్చేసి నేను కూడా దాతాడు అని చెప్పేస్తే అయిపోయింది. అది వేల కోట్ల రూపాయలు బిజినెస్ అయిపోతా ఉంది. సో వాళ్ళు బిజినెస్ చేసుకుని నాకు ప్రాబ్లం లే, నీ కాన్షియస్నెస్ ని దూరం పెట్టా, అది ప్రాబ్లం. నువ్వు ఒక రోజు ఏదైనా కూల్ డ్రింక్ తాగినా, ఒక టీ తాగినా, ఏదైనా తిన్నా అది ఇష్యూ కాదు. నువ్వు కాన్షియస్ గా ఉంటే మళ్ళీ తినవు. ఎందుకు తినవు? ఆ తిన్నాక నీకు ఏం జరుగుతా ఉంది అబ్జర్వ్ చేస్తావు, ఎక్స్పీరియన్స్ అవుతావు. మళ్ళీ నువ్వు ఓకే, నీ కాన్షియస్ కట్ చేస్తే ఇప్పుడుండే ఫుడ్ హ్యాబిట్స్, ఇప్పుడుండే లైఫ్ స్టైల్, ఇప్పుడుండే జీవన విధానాలు అది కట్ చేస్తారు. అది మోస్ట్ డేంజరస్. కాన్షియస్ కట్ చేసి ఎగిరి దుంకి లేచి రాత్రంతా మేలుకో, పొద్దున పడుకో, ఇవన్నీ నిన్ను నేచర్ దూరంగా తీసుకుని పోతే నీ బ్రెయిన్ పనిచేయి, నీ థాట్ ప్రాసెస్ మారిపోతుంది. మారిపోయి దాన్ని ఈజీ క్యాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డయాబెటీస్ అనేది ఓ పెద్ద మహమ్మారి అయిపోయింది సార్. డయాబెటీస్, రైస్, మిల్లెట్స్, రివర్స్, ఇట్లాగా అసలు అదే మీరు అది కంప్లీట్ చేసి ఇది కూడా వచ్చేస్తుంది. రాగిజావతో స్టార్ట్ చేసి 4 గ్లాసులు తాగేసి బాడీని ఉతికేయాల ఒక అరగంట, వీలైతే గంట. మహానుభావులు టైం ఉంటే 2 గంటలు, నూనె పూసుకొని ఎండలో అరగంట ఉంటే ఫుల్ D3. రాత్రి ఈరోజు మిగిలిపోయిన దేశీ బియ్యమో, అన్నమో, దంపుడు బియ్యమో, రాగి ముద్దలో నీళ్లు పోసి పెట్టేసి దాన్ని బాగా పిసికేసి, జొన్న గట్కానో నీళ్లు పోసి పెట్టేసి పొద్దున్నే దాంట్లో అల్లము, కొంచెం మిర్చి, కొంచెం సాల్ట్ కొద్దిగా వేసుకొని అమ్మల్లి అది తాగినారు అనుకోండి, పొట్టలో మంచి బ్యాక్టీరియా, B12 మీకు అదే B12, D3 రెండు పోయినాయి కదా జనాలకి. ఇంకా బాగా ఈ సజ్జలు, రాగులు, సజ్జలు ముఖ్యంగా విత్ బెల్లము తిన్నామనుకో, హిమోగ్లోబిన్ 15. ఎందుకు వస్తాయి రోగాలు? దాన్ని చేసి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు 9కో 10కో మీరు ఒక అరగంట ముందర కూర్చొని ఫుల్గా రాగి ముద్ద, జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు బాగా చేసుకొని ఫ్రెష్గా చేసుకొని మంచి అన్ని గుగ్గిళ్ళు ప్రోటీన్ కోసము, అంత ఆకుకూర, ఇది అంత కొబ్బరి, అంత బెల్లము, ఏమేమి తింటారో అన్ని బాగా తొక్కేసి ఇంకా చాలు అనుకునేటప్పుడు అంత పెరుగు వేసుకొని, మంచి పెరుగు, మళ్ళా బకెట్ పెరుగు కాకుండా మీరు తోడు పెట్టుకొని పెరుగు వేసుకొని అప్పుడు వేయాల. సరసరంగా పోతుంది. పెరుగు వేసుకుంటే ఏదైనా లోపల పోతుంది. ప్రాబ్లం గమనించండి, మీరు స్టైల్గా దీన్ని అలవాటు అయిపోయినారు. అందుకని ఎవ్రీ 1 అవర్కి 2 అవర్స్కి ఆకలేస్తానే ఉంటుంది, తిన్నామంటానే ఉంటారు, పని ఎప్పుడు చేసేది తినేదాని మీదనే ఉంటుంది. గంటకు ఏదో ఒకటి వస్తూ ఉంటారు, టీ ఉండాలా, బజ్జీలు తింటూనే ఉంటారు. సఫిషియెంట్గా తింటే ఏ జంతువు అయినా మళ్ళీ ఆకలి ఉండదు.
ఒక 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 పాము కోడిని మింగేస్తే వారం పడుకోని ఉంటుంది గమ్మున. మళ్ళీ ఏం దాని గురించి ఫుడ్ గురించి కూడా పట్టించుకోదు. ఒక పులి పోయి జింకను పట్టుకుంటే ఫుల్గా తినేది చెట్టు మీద కోసం తోకాడించుకుంటా ఉంటుంది. మరి 2-3 రోజులు ఆకలేదు కానీ పోదు. మనం వాడు తినడంలే ఉండి కూడా వాడికి దొరకదు పాపం. అందుకని సరిగ్గా ఆకలినప్పుడే వేటాడతాయి, లేకపోతే పోవు కదా అవి. మనం దొరికితే కూడా తినే టైంలే బిజీ. రాత్రి మేలుకున్నా పొద్దున్న 7:30 అయిపోయా, 8 గంటల బస్సు వస్తా ఉంది. పిల్లలు బాది తింటారు, నోట పెట్టుకుని ఇట్లే చేస్తావు నువ్వు, ఎప్పుడు నోట నీళ్ళు అట్లా తినిపించేది. ఏడుంది మనకు ప్రేమ. వాడికి 8కి ఆటాడు, 7:30 1 అవర్ టైం ఉందిరా చూడరా చూసుకో, దీన్ని కొబ్బరి చెట్లు తిను, మళ్ళీ తీసుకో, దాంట్లో ఐరన్ ఉంటుంది. ఏదో వాడు బోర్ కొట్టింది అనుకో, ఏరే కథ చెప్పాలి. ఫుడ్ గురించి బోర్ కొట్టించకూడదు కదా ఎవరిని కానీ. చెప్పి వాడికి బాగా పెట్టి లాస్ట్లో అంత పెరిగేసి తొక్కినామనుకో, అమ్మ అంటుంది బాడీ. అప్పుడు మ్యాజిక్ జరుగుతుంది. పని మీద ఉంటావు, మధ్యాహ్నం ఆకలి కాదు, సాయంత్రం ఎప్పుడో 4-5 ఆకలి అయినప్పుడు మంచిగా 2 జామకాయలు, అంత గుగ్గిళ్ళు, 2 నువ్వుల లడ్డూనో ఏదో తినేస్తే అయిపోయా కథ. ఎన్ని వర్కింగ్ అవర్స్ మిగులుతాయి. పెద్ద మీటింగ్ జరుగుతూ ఉంటుంది, అంతా ఫుడ్ సప్లై చేస్తూ ఉంటారు. అరే మీటింగ్ 1 గంట సేపు, అప్పుడు మళ్ళీ తింటా. ఎందుకు? నా మీటింగ్లో ఫస్ట్ చెప్పేస్తాను, నో ఫుడ్ 2 అవర్స్ ఎంతో. మీకు బోర్ కొట్టాను, మీరు బోర్ కొడితే నాకే తెలిసిపోతే నేను నిలిపేస్తా. మీరు బోర్ కొట్టనంత వరకు వినండి, అయిపోయినాక అదో ఏం తింటారు తినండి, మీ ఇష్టం వినబోండి. మధ్యలో సప్లై నీళ్ళు తాగి అవన్నీ అవసరం లే, మీరు వచ్చినా తినేదానికి. మనం అనుకుంటా ఉండేదే 24 అవర్స్ ఫాస్టింగ్ చేసి లోపల నుండి వీక్గా ఉండే సెల్స్ అన్నింటి ఎట్లా ఆటోఫాజీ జరిగి మీ వీక్ సెల్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయని గొప్ప సైంటిస్ట్ యష్నోరి ఒసిమేన్ అని చెప్పి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు కదా ఆయనకి. దాని గురించి మాట్లాడుకునే దాన్ని కూర్చొని గంట గంటకు మెక్కుతా ఉంటే ఎట్లా మనము? ఏకాదశి ఉపవాసం అంటే ఏం జరుగుతా ఉంది? పెద్ద అసిడిటీ పేషెంట్ నేను, ఇన్ని జబ్బులు ఇన్ని అసిడిటీలు పెట్టుకున్నోడిని పూర్తిగా ఇప్పుడు రేపు ఏకాదశి అంటే ఈరోజు సాయంత్రం నిలిపేస్తే రేపంతా 0, ఎల్లుండి పోతాను 0. పాసిబుల్, నాకు పాసిబుల్ అయింది, మీకు అవుతుంది. నేను చెప్పేటి అదే నాకు పాసిబుల్. నేనేది పెద్ద సెలబ్రిటీ కాదు, నేను నార్మల్ మనిషిని. నేను ట్రైన్లో నార్మల్గా సీట్ రిజర్వ్ కాకపోతే టికెట్ తీసుకొని బాత్రూమ్ దగ్గర కూర్చొని కూడా వస్తా, కింద అందరితో పాటు కూర్చొని వస్తా. నేను చాలా సింపుల్, నాకు వీలేదు. నేను సెలబ్రిటీ కాదు. సెలబ్రిటీలు పెద్దోళ్ళు, గొప్పోళ్ళు, డబ్బులు ఉండేవాళ్ళు, కులం పెద్ద ఉండేవాళ్ళు, మతం పెద్ద, వాటెవర్, వాళ్ళే చేయగలరు అనుకోని ఫస్ట్ సామాన్యుడు అనుకోవద్దు. ఇప్పుడు ఆఫ్రికా వాళ్ళు రన్నింగ్ లో ఒలింపిక్స్ కొడతా ఉన్నారంటే వాళ్ళేం గొప్పోళ్ళని కాదు, వాళ్ళు తినే ఫుడ్, వాళ్ళ సాయిల్, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అంతే. వాళ్ళ డబ్బులు మనలాగా షూలు గీలు ఏమి లేవు కదా. అయినా మన ఒలింపిక్స్ లో వాళ్ళు భారతాన్ని పరిగెత్తా ఉంటారు కదా, ఎనర్జీ, బికాస్ ద సాయిల్ ఈజ్ గుడ్ దే, న్యూట్రిషన్ ఉండే ఫుడ్ తింటా ఉంటారు వాళ్ళు. మనం ఇక్కడ అన్ని కెమికలైజ్డ్ ఫుడ్ ప్రిజర్వేటివ్ చేసుకొని 20 స్ప్రేలు కొట్టి టమాటాలు, 30 స్ప్రేలు కొట్టి క్యాలీఫ్లవర్ తింటా ఉంటాం. యూరియా డిఏపి వేసి 10 మూటలు వేసి ఇంత యూరియా ఇంత డిఏపి కలిపి తింటా ఉంటే ఎట్లా నుంచి వస్తుంది? మనము ఏదో డెవలప్ అయిపోయినామనే ముసుగులో ఆల్ అన్సైంటిఫిక్ థింగ్స్ అన్ని చేస్తా ఉన్నాము. సాయిల్ని పోగొట్టాము, వ్యవసాయ దాన్ని చిన్నచూపు చూసినాము, చేనేత కార్మికులు పట్టించుకోవాలా, చేతి వృత్తుల్లోని పక్కన వేసినాము. అంత మిషనరీ అయిపోయి టర్న్ ఓవర్లు అయ్యి 100 మంది బతికేది 100 మంది బెరికేసి 1000 మంది నోటి కాడ కూడు లాగేసి ఒక ఫ్యాక్టరీ పెట్టి వీళ్ళందరినీ పని లేకుండా చేస్తే అది డెవలప్మెంట్ అనుకునే వెస్టర్న్ వరల్డ్ ఏం చెప్తాను ఆ పని చేస్తాడు. మన లైఫ్ స్టైల్ డిఫరెంట్ అమ్మా. మనం ఏదో కూర్చుంటాము, మూకుడు పెట్టుకుంటాము, దాంట్లో అందరూ పెట్టుకుని అందరూ కూర్చుంటాము, తింటాము, వాడు పని చేసేవాడు కొంచెం ఎక్కువ పెడతాము, ఆ కుక్క కూడా ఉందని చెప్పి దాన్ని పక్కన పెడతాము, అన్ని ఆలోచించి చేస్తా ఉంటాం. మన లైఫ్ స్టైల్ వేరే. వాడు సపరేట్ గా ఒకరిద్దరు భార్య భర్త, వాళ్ళ అకౌంట్ వేరే వీళ్ళ అకౌంట్ వేరే, అలా అది నేను తప్పులు పట్ల, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే. అది ఎందుకు మనం ఇమిటేట్ చేయాలా అని. మనం బాగానే ఉన్నాం కదా, కొన్ని గంటలు పని చేస్తాము, ఏదో ఇటు బాతగానే వేస్తాము, చెట్టు కింద కూర్చుంటాము, మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయినంత పోయేసి అన్ని వదిలేసి పోయేసి 2 రోజులు అక్కడ కూర్చుంటాము. అంత టైం లేదు. అమెరికా అమ్మ నాన్న చచ్చిపోతే కూడా ఫోటోలో పెట్టుకుని అయిపించేస్తా ఉంటారు. టైమే లేదు కదా, మనకు టైం ఉంది. దాన్ని వదిలేసి వాళ్ళంటే ఎందుకు పడతారు? మనం ఎక్కువ పని కూడా చేయకూడదు. మనం 4 గంటలు 5 గంటలు మన పని చేసుకొని మనం సెల్ఫ్ సఫిషియెంట్గా మనం ఉండాలి. రాత్రి 3 పని చేసి ఇంకా కొంచెం డబ్బులు ఇస్తారంటే నైట్ అంతా వర్క్ చేసి డిప్రెషన్లు పోయి నిద్ర పట్టకుండా పోయి ఎటసారి చేసేది నైట్ పని చేయాలి. డిప్రెషన్ నైట్ జాబ్ వదిలేయంటే అసలు డిప్రెషన్ లేను ఎవరు సార్? అందరికి డిప్రెషన్ ఉంది. డిప్రెషన్ లేనివాడు ఎవరంటే ఆ జూబిలీ చెక్ పోస్ట్ లో అడుకుంటారు చూడు, ఆ 10 రూపాయలు ఎవరు నచ్చారు, అబ్బా ఖుషి, వాడు దాంతో ఏం తింటాడు ఏదో వాడేవర్ ఇట్ ఈస్.
వాళ్ళ డిప్రెషన్. ఈ టార్గెట్లు పెట్టినారు చూడు, 1000 కోట్లు అయిపోవాలా, 10,000 కోట్లు అయిపోవాలా, నేను నాది ఫోర్స్ లిస్ట్ లో వచ్చిందా లేదా, నా ఫ్లెక్సీలు ఉన్నాయా లేదా, వీళ్ళు డిప్రెషన్ లో పోయేది. నార్మల్ బేసిక్ నీడ్స్ కోసం పనిచేసే వాళ్ళు ఎవరు డిప్రెషన్ లేకపోరు. పాతకాలంలో పెద్దవాళ్ళు చూడండి, ఆమె గుర్తింపే ఉండదు ఇంట్లో పెద్ద ఆమెకి. సో ఏదో వంట చేస్తాదో, పాత్రలు అడుగుతుంది, తోముకుంటా ఉంటుంది. ఈమె చెప్తే కూడా వాళ్ళు ఎవరు ఏమరు, మన వాళ్ళు ఎవరు, ఒరే రాత్రిపూట తిరగద్దండ్రా, పొద్దున లేచి నువ్వు కొంచెం యోగా చేయండి రా, సూర్య నమస్కారాలు చేయండి, నువ్వులు పూసుకొని ఉండండి, అభ్యంజన స్నానం చేయండి, ఆదివారం కొండెక్కి దేవుని దగ్గర వేసిరండి, చెట్టు చుట్టూ తిరగండి, ఇవి చెప్తారు. ఎవరు పట్టించుకోరు కదా. ఆమె చెప్పి వదిలేసి ఆమె ఏదో పనులు చేసుకుంటా ఉంటుంది. ఆమెకు డిప్రెషన్ రాదు. ఎందుకు? మనం తినే తిండికి మనం పని చేయాలి కదా అని సొంతం ఇంట్లోనే పని చేసుకుని రిలాక్స్గా ఉంది. అట్లా మనం చేసే డ్యూటీ మనం చేసి, నీకు డ్యూయాలిటీ లేకుండా, కాన్ఫ్లిక్ట్ లేకుండా నువ్వు చేసే పని మీద నీ కాన్ఫిడెన్స్ ఉంటే సూపర్. ఇప్పుడు ప్రాబ్లం అంతా కాన్ఫ్లిక్ట్. ఇష్టం లే అయినా లక్ష్యం కాబట్టి పని చేయాలి, ఇష్టం లే అయినా కానీ ఈ డ్రెస్ వేసుకోవాలా, ఆ పెళ్లికి పోవాలా, ఈ నగలు వేసుకోవాలి, ఆ పెళ్లికి పోవాలా, ఆ నగల కోసం ఏదేందో కష్టాలు పడాలా, అది లేకపోతే ఎవరి దగ్గర బారో చేసుకోవాలా, ఎన్ని బాధలే. డిప్రెషన్ లేకుండా ఎట్లుంటుంది? అదేదో దొంగలు ఎత్తుకున్నారనుకో, కట్లకి చావాలా, ఆమె గుంది కాబట్టి నువ్వు కరప్షన్ చేసి డబ్బులు సంపాదించుకున్నాడు, భార్య తోముతా ఉంటుంది, వీడు సస్తాడు, వీడికి సంపాదించలేడు, వీడు కరప్షన్ చేయలేడు అని రాకుండా ఎట్లుంది డిప్రెషన్? మనకుండే 50,000 హ్యాపీగా 10,000 ఎత్తి పెట్టుకొని, ఒక 5,000 ఎల్ఐసి కట్టి, 5,000 పెట్టి మంచిగా సీతాఫలంగా బుట్ట తెచ్చి పెట్టుకొని, జొన్నలు బయట కొంటే ఎక్కువ, పిండి కొంటే ఎక్కువ, మనమే మంచి జొన్నలు తీసి అట్లా క్లీన్ చేసుకొని మనమే పిండి చేసుకొని మన టైం మన కోసం పెట్టుకొని కాన్ఫ్లిక్ట్ లేకుండా బతికి డిప్రెషన్ ఎందుకు వస్తుందండి? చిన్న చిన్న కుటుంబాలకు డిప్రెషన్ లేదే, పెద్దోళ్ళకే నిద్ర పట్టద్ది, పెద్దోళ్ళకే డిప్రెషన్లు ఎక్కువ. మందు తాగందే నిద్ర పట్టదు. సంతోషం కోసం సాయంత్రం అవుతుందా అని కాసుకొని ఉంటారు. లేస్తానే మార్నింగ్ లేస్తానే సంతోషంతో లేయాలి కదా, నువ్వు బతుకుంటావంటే సంతోషంగా ఉండాలి కదా. సాయంత్రం కోసం పొద్దున్న లేసేదే డిప్రెషన్తో లేస్తారు. అబ్బా పని చేయాలి ఈరోజు, అమ్మా వాడి మోసం చేయించాడు, వీడి మోసం చేసేది ఎట్లా, నేను మోసపోయినా, నేను ఎవరు మోసం చేయొచ్చు, ఇన్ని కాన్ఫ్లిక్ట్తో లేచి అమ్మా ఎప్పుడెప్పుడు ఆరైతుందా మందు కొడదామా, రిలాక్స్ అవుదామా అంట. పొద్దున లేచే ఉంటే రిలాక్స్డ్గా పని చేసుకోవచ్చు. ఆ క్లారిటీ లేదు, పర్టికులర్ యంగ్స్టర్స్లో క్లారిటీ లేదు. నేను టీమ్ లీడర్ అయిపోవాలా, ఏదేదో పరిగెత్తా ఉంటారు. అయిపోయినాక ఏంది, సంతోషంగా ఉంటావా? టీమ్ లీడర్ అయిపోవాలంటే ఓకే, నీకు అంత స్ట్రెంగ్త్ ఉంది, టీమ్ లీడర్ అయిపోవాలనుకుంటే ఓకే, కానీ పక్కన తొక్కేసి నువ్వు టీమ్ లీడర్ అయిపోవాలంటే ఇంకెక్కువ డిప్రెషన్ ఫీల్ అవ్వాలి. అంతే, అది జరుగుతా ఉంది. అదే జరుగుతుంది. మనలో చెప్పినారే, ఎప్పుడు నువ్వు ఎందుకురా ఫస్ట్, వాడు కూడా ఫస్ట్ రానిరా అని చెప్పి మదర్స్ ఉన్నారు ముందు. మీ ఫ్రెండ్ రానిరా అంటే వాడు మార్క్ తక్కువ రాసేదో ఏదో జరిగేది. ఆ చాక్లెట్లు ఇచ్చి మీ ఫ్రెండ్స్ కూడా ఈండ్రా నాయన అని చెప్పి పంపించేవాళ్ళు. మేము మా ఇంట్లోనే ఎత్తుకొని దొంగతనం చేసి పల్లీలు దాంట్లో బెల్లము జోబులు వేసుకొని మేము అందరూ పంచుకునేవాళ్ళు. అట్లాంటిది ఇప్పుడు ఒరే మంచి చాక్లెట్లు మీ మామ తెచ్చినాడు అమెరికా నుంచి, ఎవరికి ఇవ్వదురా అంటే వాడు సౌండ్ రాకుండా బాత్రూంలోకి పోయి స్కూల్లో అక్కడ తలుపు వేసుకొని 6 గంట అన్నాడు. వాడు డిప్రెషన్ లేకుండా ఎట్లుంది వాడికి? పెద్ద డిప్రెషన్ అది. వాడికి ప్రాబ్లం వచ్చింది అనుకో లైఫ్ లో, నువ్వు ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేసావు అనుకో, నువ్వు ఒకటి కాకపోతే 2 తినబ్బా, 3 తిను, 7 మంచి తృప్తి అయిపోయింది కదా. వెగట్ వచ్చే వరకు తిన్నావు కదా 3 చాక్లెట్లు, ఇంకన్నా ఇవా జనాలకి? పంచడము, మన దగ్గర ఉన్నది తినడం పక్కన పెడితే పక్కన వాడి దగ్గర లాక్కొని తినడం కదా సార్. ఇప్పుడు వెగట్ వచ్చే వరకు పొట్ట నిండిపోయింది, ఆకలి లేదు, వాడు ఆకలితో ఉన్నాడు, వాడు ఇష్టపడతాడు, చూస్తాడు ఇట్లా, నీ తృప్తి అయింది, అయినా ఇవా వెగట పుడతా ఉంది. చాలా మంది ఇళ్లలో చూసిన కూరగాయలు చెడిపోయింటాయి, కూరలు చెడిపోయింటాయి, అట్లే పెట్టి అట్లే పారేస్తారు. కానీ అది ఎవరికో వరకే, అమ్మకో చిన్న ఆయనకో పెద్దమ్మకో పక్కింటికో ఫ్రెండ్కో ఎవరికో బాగుంది కూర మిగిలిపోయి తీసుకో అని పెట్టరు, ఫ్రిడ్జ్ లో పెట్టి 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 5 అన్ని బయటేసి ఇచ్చే మనసు ఉండాలిగా. బాగుంటారు. ఎందుకు మనసు ఉండాలంటే అప్పుడు నీకు ఆక్సిటోసిన్ వస్తుంది, ఇచ్చే గుణం ఉంటే సంతోషంగా ఉంటావు. లాంగ్ యాక్టింగ్ హార్మోన్ అది. హ్యాపీగా ఉండేదానికి రకరకాల డ్రామాలు చేస్తారు కదా ఏందేందో, అవన్నీ పనిచేయకనే అందరూ జంతు ప్రేమికులు, ప్రకృతి ప్రేమికులు చెట్లు నాడతా ఓల్డేజ్ హోమ్ పెట్టి గుళ్ళు కట్టించి ఆడ చేసి ఉద్దురా స్వామి ఫ్యామిలీ రామాయణాలను బయటపడిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఫ్యామిలీ కోసమే ఇరుక్కొని పని చేసి 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 ఇంకా చేయలేకపోతాడని చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అందుకని తృప్తి రావాలంటే నీది పక్కన పెట్టాలి. నువ్వు నీ కుటుంబము నీ కోసం కూడా
పక్కన పెట్టి చెయ్యి. అంటే పూర్తిగా నెగ్లెక్ట్ చేసి మన బాలగోపాల్ గారు అసిడిటీ వచ్చి చనిపోయారు కదా, దేశం కోసం పనిచేసి ప్రజల కోసం చేశాడు కదా ఆయన. ఎట్లా నీకోసం కూడా నువ్వు చేసుకో, మంచిగా మంచి ఫుడ్ తిను, హెల్తీగా ఉండి చేసుకో, తర్వాత నువ్వు ప్రజల కోసం కూడా చెయ్యి. అప్పుడు నువ్వు సెరటోనిన్, భగత్ సింగ్ ఎక్సర్సైజ్ చేయలే, ఏమిలే, బాగా సంతోషంగా యాక్టివ్గా చనిపోయిన కూడా ఉన్నాడు. వివేకానందుడు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకేంటి దేశం కోసము, ప్రజల కోసము, మనకంటే తక్కువ ఆలోచన ఉండే వాళ్ళ కోసం, మనకంటే డిస్ట్రెస్ లో ఉండే వాళ్ళ కోసం కూడా పని చేయాలనుకుంటే అప్పుడు స్ట్రెస్ నుంచి నువ్వు బయటపడతావు. సార్, ఈ డయాబెటీస్ గురించి నాకు చెప్పాలి సార్. మీరు డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుంది, ఎట్లా తగ్గిస్తాము, మిల్లెట్స్ తినాలా, రైస్ అవాయిడ్ చేయాలా, ఏం తినాలి ఏం తినకూడదు? అన్నిటికంటే టాప్ ప్రియారిటీ నీ మొబిలిటీ. పొద్దున్న లేచినప్పటి నుంచి నీ బాడీ కదులుతా ఉండాలి. ఎంత ఏమి తిన్నా మిల్లెట్స్ తింటే డెఫినెట్లీ మంచిదే, నో డౌట్. ఇంకా సీరియస్ గా ఉంటే కీటో డౌట్ ఏదైనా చేసుకోండి, మీరు ఫ్యాట్ డైట్, ప్రోటీన్ డైట్ చేసుకోండి, భిన్న టక్కన వస్తుంది. మళ్ళీ మీరు మిల్లెట్స్ తో ఎక్కువ గ్లూకోజ్ రిలీజ్ కాకుండా చూసుకోవాలి. వెరీ సింపుల్ కదా. అంటే డైటీషియన్ దగ్గర జాయిన్ అవ్వాలా దీనికోసం? ఏం అవసరం లేదమ్మా. మీరు రైస్ పక్కనేసి గోధుమలు పక్కనేసి, గోధుమలు ఉండే గ్లూటెన్ ఎక్కువ ప్రాబ్లం అనేది డాక్టర్ బిఎం మెగ్డే అనే మహానుభావుడు చెప్తానే ఉంటాడు, మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఆయన వైస్ ఛాన్సలర్ ఆఫ్ మణిపాల్ మెడికల్ యూనివర్సిటీ. ఆయన కూడా జనాలు ఎక్సెంట్రిక్ అంటారు, అంటే డిఫరెంట్ గా మాట్లాడుతాడు. ట్రూత్ మాట్లాడే వాళ్ళు డిఫరెంట్ గానే అనిపిస్తారు. సో దాంట్లో ఉండే గ్లూటెన్ మీ ప్యాంక్రియాస్ లో ఉండే బీటా సెల్స్ ని డ్యామేజ్ చేస్తాయి కాబట్టి ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోయి యూ విల్ బికమ్ ఏ డయాబెటిక్ ఫర్ ఎవర్. అంటే దాంతో డయాబెటీస్ రాదు చపాతీలు తింటే. డయాబెటీస్ వచ్చిన వాళ్ళు చపాతీలు తింటే అవి కంటిన్యూగా నువ్వు డయాబెటిక్ గానే ఉంటావు కాబట్టి చాలా మందికి ఏమి రాంగ్ నోషన్, రైస్ తినొద్దు చపాతీలు తినమంటారు. అసలు చపాతీలు మోర్ డేంజరస్ దాన్ రైస్ అని డాక్టర్ బిఎం మెగ్డే చెప్తారు. ఇప్పుడు డయాబెటీస్ ఉంది, దీన్ని తగ్గించుకోవాలనుకుంటున్నారు, పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎలా ఉండాలి లైఫ్ స్టైల్, వాళ్ళు ఏం తినాలి ఏం తినకూడదు? పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం నడుస్తానే ఉండాలి, వీలైనంత. మీరు ఆఫీసులో కూర్చొని ఉండారా, అరగంటకు ఒకసారి లేచి 10 అడుగులు 20 అడుగులు 1 నిమిషం 2 నిమిషాలు నడవాలి. వీలైతే ముందు కాళ్ళ మీద నడవాలి, మునివేళ్ల మీద గోడ పట్టుకొని, వీలైతే గోడ పట్టుకొని నడవాలి. అప్పుడు పిక్కలు స్ట్రెంగ్త్ అవుతాయి, ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి. అట్లా చేస్తూ ఉండాలా. మార్నింగ్ బాడీని ఉతికేయాలి, అరగంట సేపు బ్రిస్క్ వాకింగ్, కొంచెం రన్నింగ్, మళ్ళీ బ్రిస్క్ వాకింగ్, మళ్ళీ రన్నింగ్. ఆయాసం వచ్చే వరకు, లంగ్స్ కు హార్ట్ కి ఎక్సర్సైజ్ వచ్చే వరకు పరిగెత్తే అప్పుడు మ్యాజిక్ జరుగుతుంది. మధ్యలో కూడా లిఫ్ట్ వాడకుండా 3 ఫ్లోర్లు 5 నిమిషాలు లేట్గా ఎక్కుతాం. మెడిటేషన్ కూడా అదే అయిపోతుంది. మీకు విపాసన ధ్యానం అయిపోతుంది, అన్నీ అయిపోతాయి. చిన్నగా ఎక్కండి, మీకు టైం ఉంది 11, 10:30 నుంచి నడవండి, అరగంట వీలైతే. అది చేస్తూ హై ఫైబర్ ఫుడ్, పీచు పదార్థం ఎక్కువ ఉండి, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండి, తొందరగా అరిగిపోకుండా ఉండే ఫుడ్స్ ఏమున్నాయో అవి తింటే విత్ ఇన్ 1 వీక్ మీకు మీ గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. మీ టాబ్లెట్ అవసరం సగం అయిపోతుంది. దాని తర్వాత పూర్తిగా బయటపడాలంటే బాగా కష్టపడి సాయంత్రం కూడా పరిగెత్తి అర్లీగా పడుకొని, అర్లీగా లేచి, పీస్ఫుల్గా మెడిటేషన్ చేసి, అట్లా ఫ్రెష్గా వచ్చేట్లుగా పొద్దున్నే వాకింగ్ చేసి, మీ పిల్లికో మీ కుక్కకో మీ భార్య చెప్పిన పనులు ఏమైనా ఉంటే చేయడము, మీ ఫ్రెండ్కి ఏదైనా ప్రామిస్ చేసి ఉంటే అది ఫుల్ఫిల్ చేయడము, మనసును కాన్ఫ్లిక్ట్ పెట్టకుండా, ప్రెషర్ పెట్టకుండా, కన్ఫ్యూజన్ లేకుండా కూల్గా ఉంటే 3 నెలల నుంచి 6 నెలల లోపల మీ షుగర్ పోతుంది. ఏ డైటీషియన్ అవసరం లే, ఏ డాక్టర్ అవసరం లే. మరి సీరియస్ గా ఉండే వాళ్ళకి డాక్టర్ దగ్గర పోవాల్సిందే. ఇప్పుడు HbA1c 13 ఉంది అనుకో, వాడి కిడ్నీలు కళ్ళు అని పోతాయి. అప్పుడు ఇమీడియట్ గా చేసుకొని తగ్గించుకొని, అమ్మా స్వామి ఇంకా నేను బయటపడేది ఎట్లా అని లైఫ్ స్టైల్ మార్చుకుంటే, ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజ్లే, ఇవన్నీ పోతాయి. ఇప్పుడు లైఫ్ స్టైల్ మార్చుకుంటే అడ్వాంటేజ్ ఏమంటే, డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఒక గిఫ్ట్ అనుకోవాలి. అబ్బా డయాబెటీస్ వచ్చింది కాబట్టి ఇంక నేను లైఫ్ స్టైల్ మార్చుకోవాలరా, నేను చెత్త తినకూడదు, అవి చక్కెర తినకూడదు, కూల్ డ్రింక్ తాగకూడదు, అవన్నీ అనుకొని మారింది అనుకో, వాడు 100 ఏళ్ళు బతికేయచ్చు క్యాన్సర్ రాకుండా. క్యాన్సర్ రాదు అని తెలుస్తుంది, రాలేదు కాబట్టి వచ్చేది. రాలేదు కాబట్టి నీ లైఫ్ స్టైల్ మారిన దానికి రాకుండా పోయింది. వచ్చినాక తగ్గించుకునేది పెద్ద మంది కాదు, డబ్బులు పెట్టి. నువ్వు లైఫ్ స్టైల్ మారినప్పుడు చాలా మందికి వచ్చేది రాకుండా అయిపోతుంది. ఎందుకు? నువ్వు ఉపవాసం ఉండేటప్పుడు వీక్ సెల్స్ పోతా ఉంటాయి. నువ్వు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసి 8 అవర్స్ తిని 6 అవర్స్ తినకుండా ఉంటే ఏదో జరుగుతూ ఉంటుంది. నువ్వు చెత్త తినకుండా ప్రాసెస్ తినకుండా ఏదో జరుగుతూ ఉంటుంది. నువ్వు పొల్యూషన్ లేకుండా ఎక్కడన్నా
ఊరు బయట చెట్ల మధ్యలో ఇల్లు తీసుకొని అక్కడ ఉంటే మీ పంచకొట్టలో ఉండే ఇల్లు ఎవరికైనా బాడీకి ఇచ్చేసి ₹1,00,000కి 20,000కి మెట్రో లాస్ట్ స్టేషన్ ఎక్కడ ఏదో లాస్ట్ స్టేషన్ ఏది ఇటువైపు ఏదో పోతారు ఉప్పలు దాటినాక ఎక్కడో దూరం వెళ్ళిపోయి ఆడ ఇల్లు తీసుకున్నాడు. పొల్యూషన్ తక్కువ కదా, 80,000 మిగిలే మెట్రోలో కూర్చొని పోతారు. పొల్యూషన్ లే, తెలివైన వాళ్ళు అపని చేయండి. గాలి ఇంపార్టెంట్. గంటకి ఒకసారి గాలి పీల్చుకుంటాం, గంటకి 1000 సార్లు గాలి పీల్చుకుంటాం. చాలా ఇంపార్టెంట్ గాలి. అది ఎవరు ఆలోచించరే, అసలు నెగ్లెక్ట్ చేస్తారే. ఎప్పుడు ఫుడ్ 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 అంటా ఉంటారు. గాలి గురించి ఎవరు ఆలోచించరు. ఈడ ఢిల్లీలో స్కూల్ క్లోజ్ చేశారు కదా, PM 2.5 500 కంటే పైన అయిపోయింది. 35 ఉండాలి, అది 500 పైన అయిపోయింది. మరి పీల్చుకుంటా ఉండి ఆయాసం వచ్చింది అని డాక్టర్లు వెళ్ళిపోతే డాక్టర్లు ఏం చేసేది, మందులు యాంటీబయాటిక్లు వేసి పొట్టలో బ్యాక్టీరియా అంతా పోయి వీక్ అయిపోయి వాడు ఎప్పుడు జబ్బులు వారు మరే ఉంటారు. సార్ మా అబ్బాయి చాలా హెల్త్ బాగాలేదు సార్, ఎప్పుడు ఫీవర్ వస్తుంది అని అంటారు. నీ హెల్త్ బాగాలేదు కదా, నీకే హిమోగ్లోబిన్ 6 ఉంది. నువ్వు పెళ్లి చేసుకునేప్పటికే నీకు హిమోగ్లోబిన్ 6, నీకు పిల్లలు పుట్టేటప్పటికి నీకు లేదు హిమోగ్లోబిన్ అని డాక్టర్లు నీకు ఫోలిక్ యాసిడ్, ఐరన్, జింకు మాత్రలు గిత్తలని వేసి యూరియా DAP వేసి పెంచిన బిడ్డలాగా లోపల బిడ్డ పెరిగి బిడ్డ పుట్టినాడు. ఆ బిడ్డ హెల్తీగా ఎట్లుంటాడు? నువ్వు 14 హిమోగ్లోబిన్ ఉంటే నువ్వు హెల్తీగా ఉంటే, నీ హస్బెండ్ హెల్తీగా ఉంటే, ఇద్దరు హెల్తీగా ఉంటే డెఫినెట్ గా మంచి హెల్తీ బిడ్డ పుడతారు. అంతే కదా, హెల్తీగా ఉండే ఆవుకు దూడ పెట్టేది వేరే, వీక్ ఎట్ సొట్టగా ఉండే ఆవుకి వీక్ ఉండే ఆవుకి ఎట్ట పుడుతుంది? మనకైనా అంతే కదా, మనం డిఫరెంట్ కాదు కదా. సన్నగుంటే అది హెల్త్ లేనట్లా? సన్నగా కాదు. ఇప్పుడు పల్లెల్లో అందరూ బాగా మంచి సన్నగా ఉంటారు, హెల్తీ బిడ్డలు ఉంటారు. హిమోగ్లోబిన్ బాగుండాలి, ఫిట్ గా ఉండాలా. టైర్డ్నెస్, గిడ్డినెస్, పడిపోయేది, ఎక్కడ తిరిగేది ఇట్లా ఉండకూడదు. నువ్వు హెల్తీగా ఉంటే హెల్తీ బిడ్డలు పుడతారు. సన్నగా ఉండేది ఇంపార్టెంట్ కాదు. మరి లావు ఉంటే వాళ్ళ హిమోగ్లోబిన్ 6 ఉంది కదా, లావు ఉంటే హిమోగ్లోబిన్ లేదేంటి? మరి లావు ఉండే వాళ్ళందరికీ అని కాదు, లావుకు సన్నకు సంబంధం లే, మీరు యాక్టివ్ ఉండలేదా అని చూసుకో. చాలా అన్ని రిలేటివ్ అండి. ఇప్పుడు BP 120/90 ఉండాలంటారు, 80 ఉండాలంటారు. ఇప్పుడు నా BP 110, 105/65, 70 ఉంటుంది. దాన్ని అథ్లెటిక్స్ BP అంటారు, నాకు తెలుసు. చాలా మంది తెలియలేదు బీపీ, అసలు బీపీ తక్కువ ఉంది సార్ అంటే, ఎవరో కొంతమంది దాని బీపీ తక్కువ ఉంటే ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పి కూడా చెప్పేయచ్చు, తెలియదు, మోసపోవచ్చు. అథ్లెటిక్స్ BP అంటే ఏంది? బ్లడ్ ప్రెషర్ లేకుండా ఉంటే కూడా, ప్రెషర్ లేకపోతే కూడా నీ బ్లడ్ సప్లై అవుతా ఉంది. నీకు పల్స్ రేటు 72 కదా ఉండాలా, నాకు 60 ఉంటుంది, పొద్దున లేసే 56 ఉంటుంది. అథ్లెట్స్ పల్స్ రేట్ అంటే 56 సార్లు కొట్టుకుంటే నీ బ్లడ్ సప్లై అయిపోతా ఉంది. సో యాక్టివ్ ఉండవు. నీకేంటి, టైరు 40,000 కిలోమీటర్లు పోతే అరుగుతుంది. నీ హార్ట్ ఎన్నో లక్షల సార్లు కొట్టుకుంటే 50 ఏళ్ళకి ఏదో పోతుంది. నీకు 72, 80 కొట్టుకునే హార్ట్ 60 కొట్టుకుంటుంది అనుకో, బ్లడ్ సప్లై అవుతుంది అనుకో, దాని లైఫ్ పెరిగినట్లే కదా. వెరీ సింపుల్, దాన్ని అథ్లెటిక్స్ BP అంటారు. సో ఈ కాన్షియస్ గా ఉండి 220 ఉండాలనుకో కొలెస్ట్రాల్, 222 ఉందనుకో, అమ్మ 2 ఎక్కువ అయిపోయింది అని టెన్షన్ పడి లేని జబ్బులన్నీ తెచ్చుకుంటారు, ప్రెషర్ నుంచి డిప్రెషన్ లేకపోతే. మరి ఒబెసిటీ కోసం చాలా పెద్ద యుద్ధాలే జరుగుతున్నాయి కదా. ఒబెసిటీ బరువు తగ్గాలంటే అసలు అది ఏం తినకూడదు, అసలు ప్లేట్ చూస్తే అసలు ఏముండట్లే ఆ ప్లేట్ లో, డైటీషియన్స్ చెప్పే ప్లేట్ లో. అందుకే అండి, మీరు ఎక్స్పీరియన్స్ కావాలా, మంచిగా అరికెలతో బాగా పొంగల్ చేసుకొని, ఉప్మా చేసుకొని, బాగా ఉల్లిపాయలు వేసుకొని, నిమ్మకాయ ఊరగాయ పెట్టుకొని, ఫుల్ గా పప్పు వేసుకొని, ఫుల్ గా తొక్కి లాస్ట్ లో ఇంత పెట్టుకోండి. ఒబెసిటీ ఉండే వాళ్ళకి చెప్తా ఉన్నా నేను, ఇంత పెట్టుకొని ఇంకా పెరుగు వేసుకొని, ఆవకాయ వేసుకొని ఫుల్ గా తినేయండి. మీకు వీక్నెస్ ఉండదు, ఒబెసిటీ తగ్గిపోతుంది. ఒకపూటే సాయంత్రం ఆకలేస్తే గుగ్గిళ్ళు తినండి, బఠానీలో శనగలు గుళ్ళే పెడతారు కదా గుగ్గిళ్ళు, అవి తినండి. ఓ జామకాయ తినండి, ఓ సీతాఫలంకాయ తినండి, ఒక సీజనల్ ఫ్రూట్ తినండి, ఒక ఆరెంజ్ తినండి, ఒక మొసంబి తినండి, ఒక పనస్తం 2 తినండి. అద్భుతాలు జరుగుతాయి. ఏం అవసరం లే, రోజు నడవండి. అసలు మీ ఫ్యాట్ బర్న్ కావాలంటే మీరు ఆయాసం వచ్చేట్లుగా బ్రిస్క్ వాక్ అన్నా చేయాలి. లావు ఉండే వాళ్ళు పరిగెత్తలేరు అనుకుందాం, బ్రిస్క్ వాక్ చేసి చెమట కారాలి. అప్పుడు మీకు ఊపిరి వస్తుంది, ఫ్యాట్ వేపర్ రూపంలో బయట వస్తుంది అనేది సైన్స్.
అంటే గాలి ద్వారా కూడా గాలి ద్వారానే ఫ్యాట్ బర్న్ అయ్యేది. అందుకే చాలా మంది వాకింగ్ చేసేవాళ్ళు బరువు తగ్గరు, బరువు పెరకపోవచ్చు, బరువు తగ్గరు. బరువు తగ్గాలంటే ఉతకాల్సిందే బాడీ, వేరే మార్గమే లేదు. సూపర్ పరిగెత్తాలా, పరిగెత్తినప్పుడు మీ హార్ట్ కి లంగ్స్ కి ఎక్సర్సైజ్, మీరు నడిచినప్పుడు కాళ్ళకి ఎక్సర్సైజ్, అవునా? అందుకే మన కాళ్ళు, మన తొడలు గెడలు ఎక్కువ మజిల్ ఉంటుంది, నడుస్తాం ఎక్కువ. ఎట్లయినా నార్మల్ పని చేసేదానికంటే నడిచేది ఎక్కువ, పని చేసేది తక్కువ, చేతులు ఖాళీగా పెట్టుకుంటాం కదా. సో ఈ మజిల్స్ తక్కువ ఉంటాయి కాళ్ళతో పోలిస్తే. హార్ట్ లంగ్స్ కు మజిల్స్ ఉంటాయి కదా, వాటికి ఎట్లా ఎక్సర్సైజ్. చిన్నప్పుడు అంటే పరిగెత్తినావు, దూకినావు, రే పరిగెత్తరా పడిపోతావురా అంటే కూడా ఎగిరినావు, దూకినావు, ఆయాసం వచ్చేవారు అని వచ్చే వరకు పరిగెత్తినావు చిన్నప్పుడు అంటే 15 ఏళ్ళ వరకే. స్కూల్ అయిపోయింది, జాబ్ వస్తానే కూర్చున్నావు ఏసీలో, ఆయాసం వస్తుంది మెట్లు ఎక్కితే, పని చేయించలేదు కదా. కరోనా వచ్చింది, అవుట్ సగం మంది వచ్చిన వాళ్ళు. మరేంటి, నువ్వు హార్ట్ లంగ్స్ ను పాల్పిటేషన్ కొట్టుకుంటే వాడి బ్లడ్ బాగా పంప్ అయ్యి ఆ మజిల్స్ స్ట్రెంగ్త్ అవుతాయి. హార్ట్ మజిల్స్, హార్ట్ ఎంత బ్లడ్ ఇచ్చినా అదే బ్లడ్ తాగదు, దాని మజిల్స్ మళ్ళా బ్లడ్ పోవాలా ప్రతి సెల్కి. దానికి మీరు ఎక్సర్సైజ్ చేస్తేనే కుదరతారు. ఎక్సర్సైజ్ కూడా బ్రిస్క్ ఎక్సర్సైజ్. నేను ఇప్పుడు కేబీఆర్ లో అక్కడక్కడ మెట్లు ఉన్నాయి కదా, అప్పు వస్తుంది కదా, అక్కడ ఎక్కువ పరిగెత్తా, అప్పుడు డబుల్ ఎఫెక్ట్ వస్తుంది. అంటే 1 కిలోమీటర్ పరిగెత్తేది మీరు, అప్పులో 1/3 పరిగెత్తే కూడా ఎక్సర్సైజ్ ఆ ఎఫెక్ట్ వచ్చేస్తుంది. బాగా ఆయాసం రావాలి, అమ్మ అరులా. ఇప్పుడు సైకిల్ దొక్కుతాము, మెట్ట తొక్కి 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 ఆ డౌన్ వస్తుంది కదా, అట్లా డౌన్ లో పోతా ఉంటే చెమట ఎంత బ్యూటీ. అట్లా పని చేసి ఏ పనైనా, ఏ ఎక్సర్సైజ్ అయినా చేసినాక ఎంజాయ్ చేయండి ఆ రిలాక్సేషన్. కష్టపడకుండానే ఏదో అయిపోతుంది. మీరు ఇట్లా 4 సార్లు అనండి, లేదు ఈ 3 రోజులు ఈ కషాయం తాగండి, మీ పొట్ట మాయం. ఇవన్నీ డ్రామా, పని చేయబట్టంతా. 30 ఏళ్ళు పొట్ట పెంచి 3 రోజులు ఎట్టపోతుంది. అంటే నువ్వు ఎంత కష్టపడతావు అంత రిజల్ట్స్ తో ఆనందం కూడా వస్తుంది. కష్టపడితేనే జరుగుతుంది అనే విషయం కూడా తెలుస్తుంది. ఈజీగా ఏది రాదు అని తెలుస్తుంది. అది సంపాదన కానీ, హెల్త్ కానీ, ఏదైనా కానీ కష్టాన్ని ఎంజాయ్ చేయండి రా నాయన. కష్టం అబ్బా ప్రసాద్ ఇంకోరు మీరంటే చాలా కష్టపడి పని. నేనే కష్టపడలేదు రా స్వామి, నేను హాయిగా నిక్కర వేసుకొని పొద్దున్నే పరిగెత్తా పోయినా వచ్చినా. ఏం కష్టపడినా, నేను ఇష్టపడే చేస్తా, నాకు రిజల్ట్స్ వస్తా ఉంది, నేను ఎందుకు కష్టపడినట్టు అనుకోవాలా? మీరు కష్టంగా చేస్తాండ్రు, 2 లక్షల ప్యాకేజ్ అని ఇష్టం లేకపోయినా రాత్రంతా పనిచేసి ఆడ కూర్చొని ఆ మెట్రోలో తొక్కించుకొని, మెట్రోలో ఫుల్ అయిపోయినప్పుడు లాంటి ప్లేస్ లేదు అక్కడ. అరే మీరు బాధపడతారు, మీరు కష్టంగా ఉండదు, నేను కష్టంగా ఏం లేదు. సార్ ఇప్పుడు మరి ఏదైనా కూర చేసుకోవాలంటే ఆయిల్ అనేది మనకు కావాలిగా. గ్రౌండ్ నట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, నువ్వుల నూనె, ఇలాంటి చాలా రకరకాలు ఉన్నాయి. కొబ్బరి నూనె టాప్ అండి. కొబ్బరి నూనె చేసుకోగలిగితే, కొబ్బరి నూనె మీకు టేస్ట్ నచ్చకపోతే పల్లీల నూనె తినండి, హ్యాపీ, నో ప్రాబ్లం. మేమంతా తింటాను, నో కొలెస్ట్రాల్. నో కొలెస్ట్రాల్ అంటే ఇది ఒక ఫార్స్ అయిపోయింది. ఉండాల 160 ఉంటే మంచిది, 100 ఉంటే మంచిది, ఎక్కువ అయిపోయింది, చచ్చిపోతా ఉండాలి. మరి అందరూ రిఫైండ్ ఆయిలే కదా, మరి కొలెస్ట్రాల్ అందరికి ఎందుకు వచ్చింది? అందరూ రిఫైండ్ ఆయిల్ తింటా ఉండేది. 30 ఏళ్ళ నుంచి రిఫైండ్ ఆయిలే కదా, మరి ఎందుకు వచ్చింది? మేము పల్లీల నూనె, మా పల్లీలు పక్కన వేసి పుచ్చులు గిచ్చులు అఫ్లోటాక్సిన్స్ అన్ని తీసి మంచిగా పల్లీల నూనె తింటాం, మంచి ఫ్లేవరు. దాంతో ఉప్మా చేస్తే అక్కడికి స్మెల్ వస్తుంది, ఆ పూరి గాలిసారి సూపర్ ఉంటుంది. కొబ్బరి నూనె కొంచెం అలవాటై మంచిది అనుకుంటే ఓకే, కేరళలో కొబ్బరి నూనెతో చేస్తారు, నాకు పల్లీల నూనె సూపరు. హెల్త్ కోసం కావాలంటే కుసుమ నూనె కూడా తినొచ్చు. కుసుమలు అంటే వైట్ సాఫ్లవర్ అంటారు, సన్ఫ్లవర్ కాదు, సాఫ్లవర్. సన్ఫ్లవర్ మన క్రాపే కాదు అసలు. సన్ఫ్లవర్ ఆయిల్ ఇంత సన్ఫ్లవర్ పంటే లేదు, ఎక్కడ చూసిన సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది అని నాకు తెలియదు. సో అన్ని రీఫైండ్ ఆయిలే. రీఫైండ్ చేస్తే దాంట్లో రంగు రుచి వాసన ఏమడదు, ఎల్లో ఉంటుంది, ఏం చేస్తారో తెలియదు నాకు. సో మీరు 10 కిలోల పల్లీలు తీసుకుపోతే గానికి దగ్గరికి, ఓకే చెక్క గానికి ఉంటే చేయండి మంచిదే, లేదు ఇరప గానికైనా ఓకే. మీరు అక్కడే కూర్చొని 4 కిలోల ఆయిల్ వస్తుంది, ఆ పిండి వాడికి ఇచ్చేసి ఫ్రీగా ఇస్తారనుకుంటా. ఇచ్చేసి 4 కిలోలు, 20 కిలోలు తీసుకుని 8 కిలోలు. సో 2 నెలలకు 3 నెలలకు ఒకసారి 20 కిలోలు తీసుకుని పల్లీలు తీసుకుని పుచ్చులు తీసేసి, చిన్న పల్లీలే పెద్ద అవసరం లే, చిన్న పల్లీలు నూనె చేసి తినండి, అయిపోయి కదా. మీరు అక్కడే ఉండాలి. అయితే మీరు పోయేసి రాండి అంటే పోకూడదు, అక్కడే కూర్చోండి. ఆ నూనె వచ్చే వరకు తీసుకొని పోవాలి. ఆ నూనెని మీరు కొంచెం పెడితే కొంచెం ఫిల్టర్ అయిపోతుంది. ఆ ఫిల్టర్లో ఉండే ఆర్గానిక్ మ్యాటర్, మీరు ఏదైనా నలిపినప్పుడు ఆర్గానిక్ మ్యాటర్ కూడా ఆయిల్ లేక వస్తుంది. ఆర్గానిక్ మ్యాటర్ భిన్న బర్న్ అవుతుంది. ఆయిల్కు బాయిలింగ్ పాయింట్ ఎక్కువ, అందుకే మాడుతా చూడండి. మీరు వేసిన పూరి మాడు తినకూడదు, మంచిది కాదు. అందుకే ఫిల్టర్ చేస్తా అన్నారు ముందు.
బట్టలో ఫిల్టర్ చేసేవాడు, లేదు బయట పెట్టేస్తే కొంచెం ఎండలో కొన్ని రోజులు అది చిన్నగా సెటిల్ అయిపోతే పైన ఆయిల్ వాడేవాళ్ళు, కింద మిగిలిపోయినది మళ్ళా గానికి వేసేవాళ్ళు, అది మళ్ళీ గానిలో తిరిగి మళ్ళీ ఆయిల్ వస్తుంది. అంత టైం లేదు కాబట్టి ఫిల్టర్ చేస్తాం, మేము ఫిల్టర్ చేస్తాం. ప్రకృతిలో మేము గానుగులు ఆడిన తర్వాత ఒప్పేగ్గా ఉంటుంది, అంటే సీతుల్లా ఉండదు ఆయిల్, అది కొంచెం మడ్డిగా ఉంటుంది. సో మడ్డిగా ఉండేది ఆర్గానిక్ మ్యాటర్. ఆర్గానిక్ మ్యాటర్ ఏంది, వేసినప్పుడు కాల్చినప్పుడు మాడుతుంది, మాడకూడదు. అందుకని దాన్ని బట్ట ఫిల్టర్ లో ముందు పాతకాలం దాంట్లో పంపిస్తే అంత మడ్డి అంతా దాంట్లోకి వచ్చేస్తుంది, ప్యూర్ ఆయిల్ వస్తుంది. అందుకని మా ఆయిల్ ఇప్పుడు క్లియర్ గా ఉంటుంది. దాంట్లో కొంతమంది ఏమైనా కలుపుతారా, ఏం కలుపుతాం సమయం, మీరేం తింటారో మేమే అది తింటాను, ఇంక కలిపేది ఎందుకు, నార్మల్ గా నేచరే మంచిది ఇస్తా ఉంది. మళ్ళీ ఎవరో చేసి ఏందో కలర్ చేసి, మీరు తెల్లది కావాలంటే ఆ చక్కెరతో బెల్లం చేసి, దాన్ని ఎల్లో కావాలంటే ఎల్లో ఆక్సైడ్ వేసి మీరు కోరుకుంటా ఉండరు, తెల్లగుండల్లా పేస్ట్ తెల్లగుండల్లా, మనుషులు తెల్లగుండల్లా అని మీరు కోరుకుంటా ఉంటారు. కాబట్టి ప్రపంచం అంతా దానికి రెడీ చేస్తా ఉంటారు. తెల్లగా మైదా, తెల్ల చక్కెర, తెల్ల ఉండే బెల్లము, తెల్లగుండల్లా మొత్తం చక్కెర, అన్ని తెల్లగుండల్లా. ఆ అమ్మాయిలు అబ్బాయిలు కూడా తెల్లగా ఉండాలా, ఇంకెట్టున్నా పర్వాలే, ఇంకే క్యారెక్టర్ ఉన్నా పర్వాలే అని తెల్లగా ఉండేదానికి ఎక్కువ ప్రయోజిస్తాం. మరి జాగరి మంచిదేనా? సూపర్ సూపర్. జాగరి మామూలు చెరుకుదైనా, తాటి బెల్లం ఓకే అందరికీ వీలు కాదు, తాటి బెల్లము కరెక్ట్ గా చేస్తా ఉంటారా లేదా యాక్సెస్ తెలియదు. ఇంకా కూడా అక్కడక్కడ చెరుకు వేసి బెల్లం చేస్తారు. అక్కడ మీరందరూ తెల్ల కోరుకుంటారు కాబట్టి దానికి కెమికల్స్ వేస్తాడు, హైడ్రోస్ అని ఇదని అదని. చెరుకు ఊరికే పండుతుంది, బ్లాక్ సాయిల్స్ అయితే నీళ్ళు కడతాంటే పండుతుంది, దానికి యూరియా డీపీ ఏం అవసరం లే. అదేసి దాంట్లో ఉండే మొత్తం మినరల్స్ అన్ని జ్యూస్ లో వస్తాయి కదా, జ్యూస్ ఉడకబెడితే బెల్లం అవుతుంది, అంతే కదా. దాంట్లో ఇంకేం చేసే పనిలే. పైన ఏదో మడ్డి వస్తుంది. ఈ చెరుకులో చెరుకు పెట్టినప్పుడు వచ్చే పైనుండే కొంచెము పుల్లలు ఇట్లా పిసులు అట్లాంటివన్నీ పైకి తేలుతాయి బాయిల్ చేసినప్పుడు. దాన్ని ఒకటో పొంగు, రెండో పొంగు, మూడో పొంగు అంటారు, పైకి పొంగుతుంది. అప్పుడు తీసేస్తే అయిపోయా. అది సాయిల్ బట్టి ఒక దగ్గర నల్లగా వస్తుంది, ఒక దగ్గర ఎర్రగా వస్తుంది, ఒక దగ్గర తెల్లగా వస్తుంది. చిత్తూరులో అరగొండ అనే ప్లేస్ ఉంది, అరగొండ బెల్లం అంటే ఫేమస్, అది తెల్లగా వచ్చేది. ఇప్పుడు అక్కడ బెల్లమే లేదు, చెరుకే లేదు. ఇన్ని పాలు పోసి చెరుకు పాలు ఉడకబెట్టి ఇంత చక్కెర వేసి తిప్పేసి బెల్లం చేస్తాడు. అందరికీ తెలుసు. మీరు మీ షాపులో మీరు వెళ్ళి ఈరోజు మీరు షాపులో కొంటారు, మీరు క్లోజ్ అయింటారు కదా, ఏం చక్కెర బెల్లం అంటా ఉంటారు, ఏంటది అని అడగండి. అవును మా చక్కెర బెల్లమే, మామూలు బెల్లం కావాలంటే అది కొంచెం నల్లగానో ఎర్రగానో పసుపుగానో ఉంటుంది. చక్కెర బెల్లము ఇట్లంటే పొడి అయిపోతా ఉంటుంది, మనం ఏదేదో మంచిదని తినేస్తా ఉంటాం. ఇప్పుడు మామూలు బెల్లం అంటే ముద్దలాగా ఉంటుంది, ముద్దలాగా ఉంటుంది. మాదైతే పగల కొడితే కొంచెం బంకలాగా సాగుతుంది, అది డిఫరెంట్ గా ఉంటుంది. సాయిల్ బట్టి కూడా వస్తుంది. అంటే అన్ని ఒకటే రంగం ఉండాలని ఏం లేదు, కొంచెం బిస్కెట్ లాగా క్రిస్పీగా కూడా ఒరిజినల్ బెల్లం ఉండేట్టు ఉన్నాయి. దాంట్లో హైడ్రోసులు ఏమేయకుండా, తెల్లగా వచ్చే దానికి ఏమేయకుండా అది చేస్తే సూపర్. దాంట్లో అన్ని మినరల్స్ ఉంటాయి. దానికే బెల్లంలో ఉండే మినరల్స్ దేంట్లో లేవు కాబట్టి రాయలసీమలో తిరణాలు జరుగుతాయి. తిరణాలు అంటే ఏంటి, పిల్లలందరూ ఈ బండి ఆ బండి తిరగడం, చక్రాలు తిరగడం అది పట్టించుకోరు కదా, ఏమి భోజనం గీజనమే ఉండదు, డిహైడ్రేషన్ అవుతుంది. పర్టికులర్ సమ్మర్ లో సాల్ట్స్ అన్ని పోతాయి కదా, నీళ్ళు కూడా తాగరు. సో వాడేమి పానకం బండ్లు పెట్టేవాళ్ళు ఫ్రీగా. మామూలుగా శ్రీరామనవమి పానకం బండ్లు పెడతారు కదా, తిరునాళ్ళు పానకం బండ్లు పెట్టేవాళ్ళు, పుణ్యం వస్తుంది. ఆ బెల్లం నీళ్లే, బెల్లం 4 ముద్దలు వేసి నీళ్ళు కరిపెట్టి దాంట్లో పోయేసి తిప్పుతా ఉంటారు, బెల్లం నీళ్ళు ఇస్తా ఉంటారు అంతే. వాడు 2 గ్లాసులు తాగేసి వెళ్ళిపోతాడు, మళ్ళా పరిగెత్తారు 4 గంటలు. వాడు డిహైడ్రేషన్ లే. ఎందుకు, ఆల్ మినరల్స్ బెల్లంలో ఉన్నాయి. బెల్లం నీళ్ళు తాగే చాలు. ఇప్పుడు ఈ మీటింగ్లు వినే వాళ్ళకి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సన్ స్ట్రోక్ అని భయపడతాంటారు కదా, ఈ పేపర్ చదువుతాంటాం 10 మందికి ఇరిపోయారు 8 మందికి ఇరిపోయారు. బెల్లం నీళ్లు స్టీల్ బాటిల్ పెట్టుకోండి పల్సగా, దాంట్లో కాబట్టి జీలకర్ర వేసుకో, ఏలకలు వేసుకో, మీకు టేస్ట్ కావాలంటే. మీరు మామూలు నీళ్ళ బదులు బెల్లం నీళ్ళు తాగుతా ఉండండి, బయట తిరగండి, సన్ స్ట్రోక్ రాదు. ఐఎమ్ షూర్. వెరీ సింపుల్. పిల్లలకి అంత ఆడే పరిగెత్తే పిల్లలకి, ఈత కొట్టే పిల్లలకి, ఎండలో తిరిగే పిల్లలకి బెల్లం నీళ్ళు, శనగలో, పల్లీలో, ఆ కొబ్బరిలో తినేసి వాళ్ళు బాగుండారు. ఈ సిటీలో ఇంత రిచ్ ఫుడ్ పెట్టే పిల్లలు జనగణమన్నా అంటారు, సగం మంది పడిపోయింది.
జే అంటేనే సంబంధం పడిపోయింటారు. మరి ఏంటి మీ రిచ్ ఫుడ్, జీడిపప్పులు, మీ అది ఓఆర్ఎస్లు, లిక్విడ్లు ఇవన్నీ ఏమైనాయి? సంథింగ్ ఈజ్ మిస్సింగ్. యా థింక్ ఆల్ ఆర్ సైన్స్ స్టూడెంట్స్, మీరందరూ ఆలోచించండి ఏం జరుగుతా ఉంది. ఎందుకు ఇంత రిచ్ ఫుడ్లు తిన్నా కానీ మీకు హిమోగ్లోబిన్ లేదు? ఎందుకు ఇన్ని కాల్షియం మాత్రలు వేసుకునే కాల్షియం లేదు? కాల్షియం ఎండపోతే వస్తుంది అంటే సన్ స్క్రీన్ మూసుకొని ఎండకపోతా ఉండరు. B12 ఫర్మెంటెడ్ ఫుడ్స్, పుల్లటి మజ్జిగలో, పొట్టలో మీరు అసిడిక్గా ఉండే ఫుడ్స్, కూల్ డ్రింకులు, చెదారం, యాంటీబయాటిక్లు అనవసరంగా వాడకుండా అని ఉంటే పొట్టలో నుంచి మంచి బ్యాక్టీరియా తయారయ్యి రాండ్రా అని ఏదైనా జబ్బును ఏదైనా తిన్నప్పుడు ఏమన్నా వస్తే అది ఫైట్ చేసేది మెకానిజం. సైనికులు పొట్టలో నుంచి తయారు కావాలా, బయట నుంచి యాంటీబయాటిక్లు వేసేది కాదు. మీరు ఫైట్ చేసేది నేర్చుకుంటే పోలీసుల అవసరం ఎప్పుడు కానీ అవసరం ఉండదు. ఎప్పుడు అంటే ఎప్పుడు సిక్ అయిపోయి పడిపోయింటే కరోనా వచ్చింది, మీరు ప్రతిదానికి జలుబు వచ్చిందా, పొద్దున్న నుంచి జ్వరం ఉందండి అంటే 2 యాంటీబయాటిక్లు వేసేది. ఆయన 3 రోజులు వాడమంటాడు డాక్టర్. ఒక రోజు వేసి తగలేస్తాడు, మళ్ళా పోయేది. ఆయన అది మరి ఇంకో యాంటీబయాటిక్ ఇస్తాడు. ఎన్ని యాంటీబయాటిక్లు ఏం చేస్తాడు? బయట దేశాల్లో ఎప్పుడు నుంచి జ్వరం అని అడుగుతారు, అపాయింట్మెంట్ కూడా లేదు. ఫ్రమ్ ఎస్టర్డే అంటే యూ చెక్ ఫర్ టుమారో, రేపు కూడా జ్వరం ఉంటే అప్పుడు ఇస్తా అపాయింట్మెంట్ అని. అప్పుడు మనలా కదా పోయేది, అసలు డాక్టర్ దగ్గర కూడా అవసరం లే. వీళ్ళే పోయేసి యాంటీబయాటిక్లు కొనేస్తారు, వీళ్ళే పోయేసి సెలైన్ బాటిల్ పళ్ళుల్లో, సార్ కొంచెం డల్ గా ఉంది సెలైన్ పెట్టు, తెలుసా విషయం? సెలైన్ వీళ్ళే పెట్టించుకుంటారు. ఆ లెవెల్ దిగిపోయినారు మనుషుల్ని సైకాలజీ. ఏం చేయాలి? సెలైన్ పెట్టించుకొని ఇప్పుడు బాగుంది, అరే గ్లూకోజ్ పోతే బాగా నువ్వు మళ్ళా పడిపోతావురా. నీ బాడీ గ్లూకోజ్ తయారు చేయాలా, నువ్వు తినే ఫుడ్ లో నుంచి బాడీ కన్వర్ట్ చేసి రావాలా, నువ్వు కష్టపడి వచ్చిన డబ్బులతో ఖర్చు పెట్టాలా, అప్పుడు తెలుసా నీ డబ్బుల్ వాల్యూ, హెల్త్ అప్పుడు వస్తుంది. అన్ని కనెక్టెడే. ఈజీ మనీ వచ్చిన వాడికి హెల్త్ గురించి ఏమొస్తుంది? పొద్దున వాకింగ్ ఎందుకుంటా పోతే డబ్బులు నేను ఆగిరా, నేను కిడ్నీ మార్పించుకుంటా, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటా అనుకుంటాడు. పిచ్చోడా, నీ డబ్బులతో ఆరోగ్యం రాదురా నాయన. నువ్వు కిడ్నీ మార్చుకుంటే నువ్వు జీవితాంతము మూర్తి గుడ్డు కట్టుకొని యాయింటికి భయపడి రావాల్సిందే. నువ్వు ఫ్రీలాగా అలా కింద పడిపోయింది తిని ఏడో కూర్చొని ఎక్కడ పట్టుకొని చేయి కడుక్కోకుండానే నేను అన్ని అదే పని చేస్తా, చేయి కూడా కడుక్కొని తింటా. ఏమైతుంది? ఫైట్ చేయాలి కదా. నేను ఎవరో ఒక డాక్టర్ ఇంటికి పోయినా, మా కజిన్ ఇంటికి. నాకు జలుబు దూరం ఉండున్నాడు. స్వామి నీ పక్కన కూర్చొని నీ బ్యాక్టీరియా వైరస్ ఏదో తెచ్చుకొని దానికి ఫైటింగ్ తెచ్చుకుని నా గిఫ్ట్ నాయన నీ బ్యాక్టీరియా అని చెప్పినా. నవ్వినాడు ఆయన. అట్లే అంతే కదా. ఎక్కడ పోయి ఎక్కడ సేవ్ అవుతావమ్మా? నువ్వు ఇక్కడ జ్వరం, ఆయనకి జలుబు వచ్చింది అంటాడు, మెట్రోలో కూర్చుంటావు, 100 మంది పట్టుకునింటారాడ, 1,00,000 రకాల బ్యాక్టీరియా ఉంటుంది ఆడ. దానికి ఎట్లా వస్తుంది ఇమ్యూనిటీ? ఇమ్యూనిటీ రావాలా, దానికి ఎక్స్పోజ్ కావాల్సిందే, వేరే మార్గమే లేదు. కష్టపడాల్సిందే, డబ్బులు రావాల్సిందే, ఇమ్యూనిటీ రావాల్సిందే. కాల్షియం రావాలంటే నువ్వు రాగులు తినాలా, సద్దలు తినాలా, ఎండ పోవాలా, ఎండ పడవాల్సిందే. టాబ్లెట్ చేసుకుని కాల్షియం వచ్చింది, బ్లడ్ టెస్ట్ చేసుకుంటే రాదు. నీ బ్లడ్ టెస్ట్ చూసుకొని కాల్షియం బాగుంటే కూడా నీకు కళ్ళు తిరుగుతా ఉన్నాయి, టెన్షన్, చర్మం డ్రై అయిపోతుంది. ఎందుకు? అది టెస్ట్ లో కనపడతా ఉంది. రియల్ గా నీ బోన్ మ్యారో నుంచి కాల్షియం తయారు చేసే వ్యవస్థ ఉంది. దాన్ని రిజెనరేట్ చేయాలంటే ఎండకు పోవాలి. నువ్వులు పూసుకొని, అందుకని వారానికి ఒక రోజు ఎండలో కూర్చోండి. మీకు ఆ రోజు పోకపోయినా సండే ఒక రోజు ఫుల్గా పిల్లలకి నిక్కరేసి ఫుల్ నువ్వులు పూసి ఎండలో పెట్టండి. కొలెస్ట్రాల్ బ్యాలెన్స్ అవుతుంది కూడా చెప్పింది డాక్టర్ సుధా, మా ఫ్రెండ్ యూఎస్ లో ఉంటుంది. ఆమె కొలెస్ట్రాల్ బ్యాలెన్స్ అవుతుంది, D3 బాగా ఫుల్ గా వస్తుంది. నా విటమిన్ D3 24 ఉండింది. నేను మా ఊర్లో హంద్రి నీవా కాలువ అని ఉంది, అక్కడ ఎవరు రారు, ఊరు బయట కదా, 2 కిలోమీటర్ బయట వెళ్ళిపోయి షర్ట్ ఇప్పేసి ఇటు చెక్కుని పరిగెత్తా. నేను ఇప్పుడు 69, నేను చూపిస్తాను, నా ఫోన్ లో ఉంది. 69, 20 to 70 ఉండాలా విటమిన్ D3. 69 ఉంది. వాడు టెస్ట్ సార్ ఎవరికి చూడలేదు సార్ 69, అందరికి 7, 8, 4, 5 అట్లా ఉండేస్తారని. ఎండకు పోడరా అంటే సింపుల్ గా ఎవరో చెప్తే మీకు బుర్రకు ఎక్కదా? చాలా సీరియస్ గా చేసి అది చేసి అది పెట్టి మిషన్లు పెట్టి ఏదో చేసి దాంతోనే మోసపోతా ఉండదు. సింపుల్ గా మీ చేతిలో ఉంది ఆరోగ్యము, మీరేం కష్టపడ్డక్కడ కూడా లే. ఆయన ఎవరో అన్ని తప్పుడు పనులు చేసి గురువు దగ్గర పోయి, స్వామి నేను చాలా పొరపాటు చేసిన జీవితంలో, ఇప్పుడు 100 ఎకరాలు అడుగు పెట్టాలనుకుంటాను, ఏం చేయాలా అంటే, ఎక్కడ అడుగు పెట్టాలనుకుంటానో నువ్వు అక్కడ అడుగు పెట్టదు నాయన, అడుగు అదే తయారవుతుంది అంట. ఇప్పుడు మీరేం చేయకుండా ఉంటే ఆరోగ్యం ఉంటారు. ఆరోగ్యం కోసం మీరు చేస్తా ఉన్నారు చూడు, ఇప్పుడు ఈ ప్రోటీన్ పౌడర్లు, ఇది ఏది ప్యాకెట్, దాంట్లో ఇది ఉంటుంది, దీనికి అసిడిటీ కోసం, D3 కోసం ఇది తిను, అది తిను, అవన్నీ ఏం చేయకుండా సీజనల్ ఫ్రూట్స్, 2 రోజులు నువ్వుల లడ్డు, 2 రోజులు పల్లీల లడ్డు, 2 రోజులు కొబ్బరి లడ్డు, అంత మునగాకు తాలింపు, సీజనల్ ఫ్రూట్స్, జొన్న రొట్టెలు 2, రాగి ముద్ద, చాలు. ఇవి చాలు. కూరలు, ఇవి చాపలు, అన్నీ అవసరం లే.
ఇవి కూడా మీకు టేస్టీగా ఎట్లా ఏది ఉంటుందో, ఏది చీప్ ఉంటుందో, ఏది రేటు తక్కువ అవే తినండి. మీ ఆరోగ్యం పరిగెత్త వస్తుంది. ఒక నెల చేయండి చాలు, బరువు తగ్గుతారు, అలర్ట్గా ఉంటారు, డిపెండెన్సీ ఉండదు. ఎండలో తిరగండి, కిటికీలు తీసి పడుకోండి, కావేరి మీ మంజీరా వాటర్ వేడి చేసుకొని తాగండి, అంతే ఆరోగ్యం వస్తుంది. ఎన్ని మీటింగ్లు చేసినా, ఎన్ని పాడ్కాస్ట్లు చేసినా ఏమి మొత్తము సూక్ష్మంలోనే మోక్షం. ఆ సూక్ష్మం కనుక్కునేవానికి ఇన్ని వీడియోలు చూసే పనే లేదు. నాకైతే కొన్ని వీడియోలు నాకు చూస్తా ఉంటారు కదా, ఒక్క సెకండ్ తెలిసిపోతుంది డ్రామా అని ఎత్తి పారేస్తా ఉంటా. ఇప్పుడు సోకాళ్ళు గురువులు అనుకునే వాళ్ళు సింప్లిఫై చేసి చెప్పాలా, దాన్ని కాంప్లికేట్ చేసి ఇటు చేయి అటు చేయి, ఇటు కూర్చో, తూర్పు తిరుగు, ఎడం పక్కనే కుడి పక్కనే ఇట్ట పడుకో, ఆ కాలు ఇట్లే ఈ కాలు, ఎన్ని చెప్తారు స్వామి. వాడు కూర్చొనేది పడుకునేది ఏమీ వాడి కంట్రోల్ లేదు. వాడు కర్మజాలకు ఎడం పక్కన లేచాడు అనుకో, రోజంతా ఏడుస్తాడు, అయ్యో ఎడం పక్కన లేచాడు. ఎంత అప్సైడ్. మేక్ ఇట్ సింపుల్. నువ్వు గురువు అన్నాడు అప్పుడు ద్రోణాచార్యుడు అర్జునుని తయారు చేశాడంటే ఆయనకంటే బాణాలు బాగా వేస్తాడని చేసిండేది. సో గురువులు, సోకాళ్ళు గురువులు అనుకునేవాళ్ళు, నేను గురువు కాదు, గురువులు అనుకునేవాళ్ళు ఏంటి, ఇంకా సింపుల్ గా శిష్యుడు ఇంకా బాణం బాగా వేస్తాడు, అరే సూపర్, అరే అలా వేసావు నువ్వు, ఇదిగా కరెక్ట్ అని చెప్పేటగా వాడిని ఆలోచన విధానాన్ని ఇంప్రూవ్ చేయాలి. నేను చెప్పింది ఇదే కాదురా, నువ్వు చూడు, నువ్వు జొన్న రొట్టి తిరుగు, ఇప్పుడు ఎట్టుంది చెప్పు సార్, మీరు చెప్తారు కదా జొన్న రొట్టి తిరిగి, నా బాగుందమ్మా పొద్దున్నే అని. ఆ బాగుండే ఫీలింగ్ ఏంది, వాకింగ్ పోతారు, వాకింగ్ పోతే అడిషనల్ అడ్వాంటేజ్, కోపం రాదు, సైలెంట్గా ఉంటారు. ఎవరిని అరుస్తా ఉంటే కూడా ఇంట్లో సరే నేను చెప్తే ఏం లేదు కదా పో అని సైలెంట్గా అరుచుకోండి. ఆ కన్సిస్టెన్సీ వస్తుంది, పీస్ఫుల్గా ఉంటారు. ఇన్ని జరగచ్చు. అందుకే ఒక మంచి పని చేస్తే దాన్ని కనెక్టెడ్గా అవే వస్తాయి. ఒక చెత్త పని చేసాం అనుకో, దానికి కనెక్టెడ్ అవే వస్తాయి. అట్లా వాళ్ళే వస్తారు, అట్లా వాళ్ళతోనే ఉంటారు. ఈ సోకాల్డ్ ఇన్స్టిట్యూషనలైజ్ చేస్తే అదే జరిగేది. ఇక్కడికి వస్తేనే జరుగుతుంది. ఫస్ట్ ఏం చెప్పాలా, ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ అరే చెప్పింది చూద్దాంరా, పొద్దున్న రాయిదో దాదామో అరికెలతో ఏదో పొద్దున్న ఒకసారి తినేద్దాం, మళ్ళీ జొన్న రొట్లు తిందాము, అరికెలు గిరికలు పక్కన పెట్టి జొన్న తిందాము, సాయంత్రము అన్ని గుగ్గిళ్ళు, అంత ఆకుకూర, ఒక ఫ్రూట్ తిందాము, చూద్దాము 1 వీక్ అనుకో. చూడండి 30 సెకండ్లు చెప్పినా కదా ఇది, ఈ 30 సెకండ్లు పాటించండి 1 వీక్ గట్టిగా. ఏం జరుగుతుందో చూడండి. మీకు నచ్చలేదా వదిలేయండి, ఏం నష్టమో. నా దగ్గర రాండి, నేను ఏమి చెప్పలేదు కదా, వదిలేయండి. చక్కటి మాటలు సార్, చాలా చక్కగా చెప్పారు. లైఫ్ అనేది ఎంత సింపుల్ గా మనం దాన్ని మోడిఫై చేసుకోవాలి అనేది అట్లాగే ఉండాలి. లైఫ్ చాలా సింపుల్ లైఫ్ ని లీడ్ చేయాలి. సో హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తుంటే జబ్బులు అనేవి రాకుండా ఉంటాయి. ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉండాలి. సో ఇమ్యూనిటీ కోసం ఏం చేయాలంటే ఏం చేయకూడదో చెప్పారు, ఆ విధంగా ఫాలో అవ్వాలి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు సార్.